వారం ఏం ధ్యానం చేసుకున్నాం, అంతకు ముందు వారం ఏం ధ్యానం చేసుకున్నాం? ఆగస్ట్ 15కి అంటే మీరు తిని తృప్తి నొంది నన్ను స్తుతించండి అని ప్రభు చెప్పారు. కానీ నిన్నటి వారంలో ఏం ధ్యానం చేసుకున్నామంటే, నేను మీకు మేలు చేయడానికి కాదు దృష్టిస్తుంటా, కీడు చేయడానికే నేను మిమ్మల్ని దృష్టిస్తున్నాను అని ఎందుకు మాట్లాడారు? ప్రత్యక్ష విగ్రహారాధన లేదా పరోక్ష విగ్రహారాధన అంటే ఏంటి? ప్రత్యక్ష విగ్రహారాధన అంటే నిజంగానే పాల వెల్లులు కట్టడం, నిజంగానే పూజలు పునస్కారాల్లో పాలు పంపులు పొందుకోవడం, మన బంధువులు మిత్రులు రక్త సంబంధికులు బాధపడతారని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఒక సంకల్పం లేకుండా వాళ్ళతో ఏకీభవించడం ప్రత్యక్ష విగ్రహారాధన. రక్షరేఖలు కట్టుకోవడాలు కానీ ఇలాంటివి కానీ అక్రమం. ప్రత్యక్షంగానే మనం విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళము. పరోక్ష విగ్రహారాధన అంటే ఏంటంటే మాట వినకపోవడం, ఆజ్ఞను గైకొనకపోవడం, పూర్ణంగా దేవుని ప్రేమించకపోవడం, ఆరాధించకపోవడం అనేది పరోక్ష విగ్రహారాధన. అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం. అంటే ఏంట్లే అన్నా భక్తి మామూలు భక్తి అంతే అని తీసుకోవడం, భయముతో కూడినటువంటి భక్తిగా తీసుకోకపోవడం పరోక్ష విగ్రహారాధన. అయితే ప్రభువు ఎప్పుడు మనకి మేలు చేస్తారు, ఎప్పుడు మనకి కీడు చేయడానికి ఆయన మనల్ని దృష్టిస్తారు అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనము దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు మనంతు చూస్తాడు. అదేంటండి శత్రువులే కదండి అంతు చూస్తారో అని అనుకోవడానికి లేదు అని మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేయవాడు మన దేవుడు. ఆయన రోషం కలిగిన వాడు. ఆయన నీతిమంతుల్ని అనీతిమంతులుగా ఎంచడు, అనీతిమంతుల్ని నీతిమంతులుగా కూడా ఎంచడు. తండ్రుల దోషం కుమారుల ఒడిలోనికి వస్తుంది అనే విషయంలో మనం సౌలు చేసిన పాపం అభంశుభం ఎరగనటువంటి యోనాతాను ఒడిలో కూడా పడిందని, దావీదు చేసిన పాపం పసికందు ఒడిలో పడిందని, పసికందును దేవుడు ముత్తాడని, అహాబురాజు చేసిన పాపం ఎంటైర్ తన కుమారులు అంతేకాదు ఏ ఒక్క పురుషుడు లేకుండా సర్వనాశనం చేసినట్టుగా మన దేవుడు చేసినట్టుగా చాలా గంభీరంగాను చాలా భీతిని భయాన్ని కలిగించేంతగా దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. అంటే దేవుడు మనకు మేలు చేయడానికి దృష్టిస్తాడు, కీడు చేయడానికి దృష్టిస్తాడు. ఆయన యొద్ద నుండి మేలు పొందుకునేలాగా మనం వ్యవహరిస్తే మనకు మేలు, ఆయన యొద్ద నుండి కీడు పొందుకునేలాగా అక్రమంగా. అక్రమం అంటే ఏం కాదండి, వాక్యమేమో క్రమం, వాక్యమేమో సరళమైనటువంటి రహదారి. అక్రమం అంటే దొడ్డిదారి, అక్రమం అంటే దొడ్డిదారి. రహదారి మార్గాన్ని ఎవరు వస్తారో? ఇంటోళ్ళు వస్తారు. రహదారి మార్గాన్ని ఎవరు వస్తారో? మంచోళ్ళు వస్తారు. రహదారి మార్గాన్ని ఎవరు వస్తారో? మంచి ఉద్దేశాలు కలిగిన వాళ్ళు వస్తారు. దొడ్డిదారిని మంచి ఉద్దేశం కలిగిన వాడు వస్తాడా? మీ బాబాయ్ తలుపులు తీసుకొని రాకుండా దొడ్డిదారిని వచ్చాడంటే దాని అర్థం ఏంటి? ఏదో దురుద్దేశం ఉంది. అంటే మన జీవితంలో దేవుడు రాజమార్గాన్ని ఏర్పాటు చేసి రాజమార్గంలో రండయ్యా, ఇది రాజమార్గం, ఇది జీవమార్గం, ఇది సేద మార్గం, నేను చూపిన మార్గం, ఈ సేదాగా మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళిపోద్ది అంటే ఈ సేదా మార్గం ఇష్టం ఉండదండి దొంగలకి. ఈ సేదా మార్గం దోపిడీగాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ సేదా మార్గం మంచి స్త్రీలకు ఇష్టం కానీ చెడ్డ స్త్రీలకు ఇష్టమా? ఏమండి, వాళ్ళు ఎప్పుడు సొందులు గొంతులు ఎత్తుకుంటుంటారు. చీకటి ఎవరో చెడ్డోళ్ళు. మంచోళ్ళు అయితే రహదారి మార్గంలో వెళ్ళిపోతారు. చెడ్డోళ్ళు అయితే ఆ సొందు గొంతు ఆ సందులో ఏ కార్యక్రమాలు, ఆ చీకట్లో ఆ గొంతులో. మంచివాళ్ళు వీళ్ళు మంచివాళ్ళ? మరి విశ్వాసులుగా మనం మంచివారం అయితే మన ప్రభువు మన కొరకు ఉద్దేశించినటువంటి రహదారి మార్గములో మనం
రాజకుమారులముగా కుమార్తెలుగా ప్రయాణం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచివాళ్ళం కాకపోతే, మనం చెడ్డవాళ్ళం అయితే, చెడ్డవాడు అనబడే సైతానుగాడి లక్షణాలన్నీ ముద్దుగా మనలో ఉంటే మన వేషాలు ఎలా ఉంటాయి? దొడ్డిదారినే. మన వేషాలు ఎలా ఉంటాయమ్మా? రహదారి మార్గం ఇష్టమండి మనకప్పుడు. లైటింగ్ ఉన్న మార్గం ఇష్టమా? లైటింగ్ అంటే వెలుగు, ఆ వెలుగే యేసు క్రీస్తు ప్రభువారు. చీకటి మార్గాలు ఇష్టం. చీకటి సైతానుగాడు. దొంగతనాలు ఎప్పుడు కూడా చీకట్లో చేస్తారు చూడండి, అవునా కదా? ఇప్పుడు చూడండి, మనం ధ్యానం చేసుకున్నాం. ఏం ధ్యానం చేసుకున్నాం అంటే, దేవుడు చూపినటువంటి మార్గం జీవ మార్గం, సాతానుడు మార్గం మరణ మార్గం. జీవ మార్గములో మనం ప్రయాణం చేస్తే జీవం కలిగినటువంటి దేవుడు సమస్తము సమకుడి మేలు కొరకు మనకి ఈ లోకంలో బ్రతుకుతున్న దినాలు చేస్తాడు. మనం మరణ మార్గాన్ని కోరుకుంటే సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడు? నెత్తి మీద కూర్చుని ఈ లోకంలో చాకచక్యంగా నడిపించి, లోకములోనే ఆనందం ఉంది, ఇంకెక్కడా లేదు ఆనందం అన్నట్టుగా మద్యముతో మత్తులైపోయినటువంటి అనుభవంలో, చీకట్లో తడవలాడేటువంటి అనుభవంలో మనుంచి చివరికి మన ఆత్మ వదిలేసే టైంలో దగ్గరెడతాడు. ఎవరిని? ఏం పెడతాడు? నరకదూతల్ని పెట్టి, ఆ క్యాండిడేట్ మన క్యాండిడేటే. అందుకని ఆహా ఎంత పండగ వాతావరణం, ఒక క్యాండిడేట్ వస్తుంది మన దగ్గరికి అని తీసుకొచ్చేయండి రా అంటాడు. అప్పుడు ఈ చచ్చిపోయేవాడికి భయం వచ్చేది. మీరు గమనించారా? ఆత్మీయులు ఎప్పుడు చనిపోయినా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడకండి అంటారు. సైతానికుడికి సంబంధించిన వాడు ఎవరు చనిపోయినా భయం వేసేస్తుంది, నాకు ఇక్కడే కూర్చో, దుడికొచ్చేస్తుంది, నాకు ఇక్కడే కూర్చో, నా పక్కన ఎవరో కూర్చున్నట్టున్నారు, పీకి నొక్కుతున్నట్టున్నారు, నువ్వు ఇక్కడే ఉండి అంటారు. చూడండి, ఇదే మీకు సాదృశ్యం. పరలోక రాజ్యానికి సిద్ధపడిపోయిన ఆత్మ ఇప్పుడు కూడా అలాగ అందం. ఎప్పుడు వెళ్ళిపోతామా? నా రారాజుని ఎప్పుడు చూస్తానా? రారాజు వచ్చే వరకు కాదు, రారాజు రాకముందు వెళ్ళిపోతాం మేము అన్న ఫీల్లో ఉంటారు. కానీ మరణానికి ఎవడు భయపడతాడో తెలుసా? అంతవరకు చీకటి ఛాయలలో ఉండి చీకటిలో ఆనందించినోడు, నెత్తి మీద పెట్టుకుని అదే నాకు ఆనందం అనుకున్నవాడు చచ్చే టైంలో ఏడుస్తాడు. ఇలాంటి వాళ్ళు నేను చూశాను. అంటే చిన్నప్పుడు నాకు చూపించాడు దేవుడు ఈరోజు వాక్యం కోసం. హల్లెలూయా, ఈరోజు అనుభవం కోసం. ఒక అతను ఉన్నాడు, ఫుల్ డ్రింకర్ అనమాట. డ్రింకరు జలసా జలసా జలసా. మంచి బట్ట కట్టాడు, మంచిగా ఉన్నాడు, బంగారంతో ఊగాడు. పళ్ళు తోముకోవడం కూడా దేంతో మనం చెప్పుకోవాలంటే, ఇది కూడా దేంతో? బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను ఉన్నవాడు కదా. చచ్చిపోయేటప్పటికి మాత్రం లోపల అవయవాలన్నీ కొట్టేసాయి. హాస్పిటల్లో పెట్టేటప్పటికి నువ్వు చచ్చిపోతావు అన్నారు. అంతే, ఇంకా పట్టేసుకుంది భయం. నేను చచ్చిపోతాను. ఏ బాబు, ఎంతవరకు కూడా హాయిగా ఊగినట్టున్నావు, ఆ ఊపు ఇప్పుడు రావట్లేదా? లేదండి, ఊపు ఆగిపోయిందండి. నీ శ్వాస కూడా ఆగిపోద్ది కొద్ది క్షణాల్లో. ఎంత ఏడుపో, నన్ను వదిలేళ్ళకండి మీరు, నాకు ఇక్కడ ఎవరో కూర్చుంటున్నారు, అంత తాగుడు అవసరమా నీకు? సాతానుడు నెత్తి మీద ఉంటే తను ఏం చేశాడు? ఉయ్యాలా, జంబాల, ఇదే ఇంకా ఊగుడే. ఏ ఊగుడు? ఈ ఊగుడే. ఎప్పుడు ఈ ఊగుడే? ఇప్పుడు ఎక్కడ ఊగుతావు? అందరికీ అర్థమైపోయింది ఆయన ఇప్పుడు ఎక్కడ ఊగుతాడు. భ్రాంతి తిండంటే ఉండదు అక్కడ. అగ్ని ఆరదు, పురుగు ఎంత బాగా వింటున్నాడో సుధీర్. ఏమా, అగ్ని ఆరదు, పురుగు చావదు. చావాలన్నా కూడా మరణం రాదు. పర్లేదు సూసైడ్ చేసేసుకుందాం అక్కడ అని అనుకున్నా నీకు మరణం రాదు. అందుకని మనం జీవించే జీవితం ఎన్ని సంవత్సరాల దేవుడిచ్చినా దేవునికి భయపడుతూ జీవిస్తే యుగయుగాలు ఆయన రాజ్యంలో ఆనందదాయకమైనటువంటి సౌఖ్యముతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఇదే సువార్త. హల్లెలూయా, ఇదే ఉపదేశం.
హల్లెలూయా. సువార్త అంటే నీకు దేవుని ప్రేమను, దేవుడి త్యాగాన్ని చెప్పి దేవుని సన్నిధి తీసుకొచ్చేది సువార్త. ఉపదేశం అంటే దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను సంపూర్ణతలోకి నడిపించేది ఉపదేశం. హల్లెలూయా. సువార్త నిన్ను దేవుని దగ్గర తీసుకొస్తే ఉపదేశం నిన్ను రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. అందుకే మన జీవితంలో ఎలా పడితే అలా ఊగకూడదండి, ఎలా పడితే అలా సాగకూడదు. ఎలా సాగాలో తెలుసా? నిస్సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును వెమున చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, మోషే వలె సాగేదా. ఎలా సాగాలి? మోషే వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, దావీదు వలె సాగాలి. ఇస్కరియోతు యోధ అంటున్నారు ఎవరన్నా? అలా వినబడింది నాకు కొంచెం. ఇస్కరియోతు యోధ వలె డబ్బు సంచి, పక్కనో సంచి. ఇస్కరియోతు యోధ వలె యేసుతోనే సాగాడు, భ్రమలోనే సాగాడు. ఈ రోజున సంఘంలో యేసులోనే ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ పరలోకం ఎందుకు వెళ్ళట్లేదంటే వాళ్ళ పాటలు నాకు వెక్కసమైపోయినాయి. వాళ్ళ ప్రార్థన చేస్తే నేను వినను, వాళ్ళ చేతులు ఎత్తితే అస్సలు నేను దృష్టించను. ఆకాశమందున నాకు వాళ్ళంటే రోత, వాళ్ళంటే మంట, నేను వాళ్ళ మీదకి కీడు పంపిస్తా. ఎందుకు దేవుడు ఇలా మాట్లాడవలసి వచ్చింది? ఇంతకు ముందు వరకు మనం అది ధ్యానం చేసుకున్నాం. ఈ దినం మన ధ్యానాంశము ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. 5 నుండి చదువుతాను చూడండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అందరూ తీసి చూడండి అమ్మా. పెన్స్ ఉంటే కనుక టిక్ చేసుకోండి. ఒక కథ చెప్తున్నట్టుగానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తారు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందురు. స్వరమండలముతో కలిసి, ఇది ఫస్ట్ మాట. స్వరమండలముతో కలిసి. రెండో మాట పిచ్చి పాటలు పాడుచు. మూడో మాట దావీదు వలనే వాయించు వాయిద్యాలను కల్పించుకుందురు. పిచ్చి పాటలు అంటే ఏంటి? ఎవరన్నా రాశారు ఇప్పుడు పిచ్చి పాటలు? పిచ్చి పాటలు ఎవరన్నా రాశారా? పిచ్చి పాట అంటే పిచ్చెక్కిన పాట, పిచ్చితో ఉన్న వాళ్ళు రాసిన పాట. పిచ్చి పాట అంటే పిచ్చోళ్ళు పాడే పాట అని అనుకోకండి. పిచ్చి పాటలు అంటే ఏంటో అర్థం ప్రభువు మనకు తెలియపరుస్తారు. ఇక్కడ రాయబడిన మాట, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకుందురు. 7వ వచనంలో 3వ లైన్ చూడండి. సుఖాసక్తులు చేయు ఉత్సాహధ్వని గతించును. అంటే ఇప్పుడు ఏంటి? స్వరం మండలంతో కలిసి పిచ్చి పాటలు పాడుతూ వాయించుచు దావీదు వలె వాయిద్యాలతో ఉన్నవాళ్ళు, ఇది ఉత్సాహధ్వనే కదా. ఈ ధ్వని అంతా ఏమవ్వాలి? ఇప్పుడు గతించాలి. అంటే ఈ ధ్వని ఎవరికి ఇష్టం ఉండదు? దేవునికి ఇష్టం ఉండదు. ఈ మాటతో ప్రభు మనల్ని సంధించును గాక. ఒక్క నిమిషం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, గొప్ప తండ్రి, మీరు బయలుపరిచిన విషయాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. మిమ్మల్ని ప్రకటించడానికి మీ పక్షంగా నిలబడినటువంటి అల్పురాలను, అయోగ్యురాలను, మీ దీనదాసురాలనైన నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు ప్రభా మాకు వినిపించమని, అపవాది వాడి అనుచరుల కార్యాలు గద్దించమని ప్రతి ఒక్కరూ నేను ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ మరి ఏ ఇతరమైనటువంటి వాటి ద్వారా కానీ తండ్రి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు సంధించమని ప్రభువా, మా ప్రయాసని యందు వ్యర్థం కాదని ఈ వాక్యము ద్వారా సంఘాన్ని, మమ్మును, ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరినీ పట్టి బలపరచమని, బలవంతులుగా చేయమని, నీకు ఇష్టమైనటువంటి ఉత్సాహధ్వని చేయుటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దావీదు వలెనే వాయించు వాద్యాలను కల్పించుకుందరు.
దావీదు సితారా చేతబట్టి వాయిద్యము వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండడం మనకి తెలుసు. ఇక్కడ మనం దావీదు జీవితంలో పార్ట్లను ధ్యానం చేద్దాం. పార్ట్గా దావీదు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తే మనకు అర్థమవుద్ది. ఇక్కడ రాయబడిన మాట, దావీదు వలెనే వాయిద్యాలను కల్పించు కొందురు, పిచ్చి పాటలు పాడుచు, సంగీత స్వరమండలము అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో దావీదు వలెనే కల్పించుకుంటారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత సునాదాలు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, సంగీత సునాదములతోనూ చక్కని స్వరములతోనూ దేవుని నామాన్ని మహిమపరచండి, ఘనపరచండి, హెచ్చించండి, కీర్తించండి, కొనియాడండి. ప్రభువు ఇరుకో గోడల చుట్టూ కూడా చేయమని చెప్పింది అదే. బోరలతోనూ సంగీత నాదములతోనూ వారు ఇరుకో గోడల చుట్టూ తిరగగా వాళ్ళకి విజయం వచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అలాగే యెహోషాపాతు రాజు సందర్భంలో 3 శత్రు సమూహాలు కూడా వాళ్ళ మీదకి దండెత్తొచ్చినప్పుడు యెహోషాపాతు రాజు దైవికమైనటువంటి వ్యక్తులతో, సంగీత సునాదములతో, చక్కని స్వరాలతో పాటలు ఆలాపించే వారిని, ప్లస్ సంగీత సునాదములు అనబడేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వీటన్నిటితో స్తుతియాగములు చేస్తున్నప్పుడు అద్భుతాలు అక్కడ జరిగాయి. అంటే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము వ్యక్తిగతంగాను, సంఘంగాను, లేదా సమాజంగాను కూడుకున్నప్పుడు మన స్వరాలు హై పిచ్లో, మన స్వరాలను ఎత్తి కేకలతో, ఏ కేకలు ఇవి? స్తుతి కేకలు. ఎరుకో గోడల చుట్టూ కేకలు వేశారు లేదా? ఇవి ఏ కేకలు? ఇవే పాటలు? ఇవే వాయిద్యాలు? మరి ప్రభువేంటి పిచ్చి పాటలు అంటారు? పిచ్చి పాటలు ఉన్నాయి, వాయిద్యాలు పిచ్చి వాయిద్యాలు, పిచ్చి పాటలు పాడేవాళ్ళు, పిచ్చిగా వాయిద్యాలు వాయించేవాళ్ళు. అంటే పిచ్చి పాటలు అంటే ఇవి ఏమన్నా రివర్స్గా ఉంటాయా? పిచ్చి వాయిద్యాలు అంటే ఇవేమన్నా రివర్స్గా కనబడతాయా? రివర్స్గా ఏమన్నా మృదంగాలు ఇవేమన్నా చేస్తాయా? వీణ ఉందనుకోండి, అది ఏమన్నా పిచ్చిగా ఉంటుందా? ఉంటుందా? వీణ రానుడు వాయించాడు అనుకో ఎలా ఉంటుంది చెప్పండి? పిచ్చిగా ఉంటుంది. పాట పాడలేనోడు పాడాడు అనుకోండి, కాకిస్వరమే, ఎలా ఉంటుంది? పిచ్చిగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. దేవుడు చెప్పింది, పాట రాలేనోడు పాడితే నాకు పిచ్చి స్వరం, వాయిద్యాలు వాయించేవాడు వాయించడం రాకుండా వాయిస్తే అది పిచ్చి వాయిద్యం అని అండి. ఇక్కడ అది కాదు. ఆత్మతో సత్యముతో దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వరంతో నువ్వు ఎలా పాడినా కూడా నీ హృదయం దేవునికి కావాలి. హల్లెలూయా. నువ్వు బాలువా, లేకపోతే క్రిస్టియన్ సింగర్వా, అది దేవుడు చూడ్డం. అలాగని దేవుడు చూడ్డ కదా అని మందిరంలో పాటలు పాడినప్పుడు కాకి స్వరాలు ఉన్నాయనుకోండి, సపోజ్, అంటే అర్థం చేసుకోండి, పాస్టర్ అమ్మ గారు ఇలా చెప్పారు కదా అని అందరినీ డామినేట్ చేసేసి అందరూ స్వరాలు ఎత్తి దేవునికి స్తోత్రము గానము అన్నారనుకో, మాకంటే గట్టి స్వరాలతో పాడేచ్చు. ఎలాగో తెలుసా? దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది అంటే మా స్వరాలు ఏమీ వినబడక్కర్లేదు, హైపిచ్చినది. అలా చేయమని కూడా ప్రభువు చెప్పట్లేదు. అందుకే మన బిడ్డలో మనకు మాదిరిగా ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాళ్ళు గాయకుల్ని ఏర్పాటు చేశారు. అందుకే మీటింగ్స్లో ఎవరిని పడితే వాళ్ళని పాడించరు, గాయకుల్ని ఏర్పాటు చేసి పాడిస్తారు. అంటే వెనకతలు నువ్వు పాడొద్దని కాదు, నువ్వు వాళ్ళతో కలిసి నీ స్వరం ఎలాంటి స్వరం అన్న దేవునికి ఇష్టమే, వాళ్ళతో కలిసి నువ్వు పాటలు పాడాలి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అంతా చెప్తున్నాను. లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? మీనోళ్ళని పాడినెవరు, అప్పుడు దేవునికి అక్రమం కింద ఉంటుంది. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందో? చప్పట్లైనంతే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవనుకో, మన వాయిద్యాలు ఏంటి? అద్భుతమైన రెండు చేతులు ఇచ్చాడు దేవుడు, ఇదే గొప్ప వాయిద్యం.
ఒక మాట చెప్పనా, నీకు 190 వాయిద్యాలు ఉన్నా ఈ వాయిద్యం లేకపోతే నీకు ఇంపు ఉండదు. నువ్వు ప్రభువును స్తుతించావన్న ఫీల్ నీకు ఉండదు. అందుకని నీకు వాయిద్యాలు ఏంటి? ఇంకోటి స్వరమండలము, వాయిస్, నీ స్వరం. రెండోది చప్పట్లు. అర్థమైందా మీకు? అయితే ఇప్పుడు ఏంటి పిచ్చి పాటలు, ఏంటి సంగీతాలు, లేదా సునాదాలు, లేదా వాయిద్యాలు? ఏది దేవునికి ఇష్టం కాదు? ఉత్సాహధ్వని గతించును అంటున్నారు. అంటే గతించిపోయేలాగా దేవుడు, అంటే ఆయనకి ఇష్టం లేదు అది అనేది. ఏంటి ఇది అనేది చాలా చిన్నగా, చాలా త్వరగా మీకు అందరికి అర్థమయ్యే విధానంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను ప్రకటిస్తాను, మీరు వినండి. దావీదు జీవితాన్ని తీసుకుందాం. దావీదు జీవితంలో అనేక ఘట్టాలను మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా దావీదు జీవితంలో ఏ ఘట్టాన్ని చూడగలుగుతామంటే, దావీదు దేవునికి అనుకూలుడు. తన హృదయం కానీ, తన అంతరంగం కానీ, తన స్వభావం కానీ, తను చేసేటువంటి భక్తి భావం కానీ, శ్రద్ధాశక్తి కానీ అంతా కూడా దేవునికి ఎలా ఉంది? అనుకూలంగా ఉంది. ఆ టైంలోనే అతడు పాట పాడతాడు. ఆ టైంలోనే అతడు సితారాను కూడా చేతపట్టి వాయిస్తాడు. అతని హృదయం దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి అతని పాట దేవునికి అంగీకారంగా ఉంది. అతను పాడే విధానం దేవునికి అంగీకారంగా ఉంది. అతడు సిద్ధపరుచుకున్నటువంటి సితారా అనబడేటువంటి సంగీత సునాద వాయిద్యం దేవునికి అంగీకారంగా ఉంది. కాబట్టే సౌలుకు దెయ్యం పట్టింది. దెయ్యం పడుతున్నప్పుడు సౌలు రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులు ఏమంటారంటే, అయ్యా, యెష్షయి కుమారుడు ఒకరిని మేము కనుగొన్నాం, అతడు సితారా వాయించి ఆరాధన చేస్తే దురాత్మలు పారిపోతాయ్యా, మీ సెలవైతే ఆ బిడ్డను లేదా ఆ వ్యక్తిని లేదా ఆ యొక్క యవనస్తుడిని లేదా ఆ బాలుణ్ణి తీసుకొస్తాము, మీకు సమంజసమేనా అని అడిగితే ఓకే తీసుకురండి అని చెప్పాడు. ఎప్పుడైతే తీసుకొచ్చారో ఈ సౌలుకు దురాత్మ పట్టి సౌలును వెరిపిస్తున్నప్పుడు ప్రవచించగా అని రాయబడి ఉంటుంది. అంటే ఈ ప్రవచనం వెర్రి ప్రవచనం, పిచ్చి ప్రవచనం అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అక్కడ రాయబడిన మాటలు వెర్రి మాటలు అని ఉన్నాయి. వెర్రిని మీరు ఏమంటారు? పిచ్చి అంటారా లేదా? అంటే ఇప్పుడు వెర్రి మాటలు, పిచ్చి మాటలు, తెలియలేని వాళ్ళకి అవి ప్రవచనాలు. ఈ గుర్తుపెట్టుకోండి. వెర్రి మాటలు, పిచ్చి మాటలు, తెలిసిన వాళ్లకు వెర్రి మాటలు, పిచ్చి మాటలు, తెలియని వాళ్ళకి ప్రవచనాలు. కానీ ఇప్పుడు ఆయన భోగోతం అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన భోగోతం అంతా అక్కడ ఉన్న సేవకులకు తెలుసు, అక్కడ ఉన్న దావీదుకి తెలుసు. అతని మీదకి ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో అతడు ప్రవచిస్తూ, అంటే వెర్రి మాటలు మాట్లాడుతూ, పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు దావీదు సితారా చేతబట్టి స్వరము ఉపయోగించి పాట పాడుతూ, సితారాను ఉపయోగించి సంగీత వాయిద్యం సునాదాన్ని అద్భుతంగా వాయిస్తున్నప్పుడు దేవుడికి ఇంపుగా ఉంది కాబట్టి, అక్కడ ఎవరికి ఇంపుగా ఉంది? దేవునికి ఇంపుగా ఉంది కాబట్టే సాతానుడు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు. అర్థమైందా మీకు? కానీ ఈ రోజుల్లో కూడా చెప్పనా, ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆరాధిస్తూ ఉన్న వాళ్ళలోనూ సైతాను ఉంటాడు. ఆరాధిస్తూ ఉన్న వాళ్ళలోనూ సాతానుడు ఉంటాడు. ఆరాధించే వీరుల్లోనూ సాతానుడు ఉంటాడు. వీళ్ళు వాళ్ళు కలిసి దుందే. ఇప్పుడు దావీదు వచ్చినప్పుడు ఎందుకు సాతానుడు ఉండలేకపోయాడు? దేవునికి సాతానికి ఏమన్నా పొంతనుందా? ఆమడ దూరం, పడమటికి తూర్పు ఎంత దూరమో మన దేవునికి వాడికి అంత దూరం. అయితే ఈ రోజుల్లో చలామణి అయిపోతున్నారు. అద్భుతం ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు దురాత్మలు ఉండకూడదు. అంటే ఆ పవర్ దెయ్యాలను ఏం చేయాలి? అందుకే పాట పాడుకున్నా, దురాత్మలను
పారద్రోలు ఘననామం, చీకటి శక్తులను వణికించే భీకరనామం. దురాత్మలను పారద్రోలు ఘననామం, చీకటి శక్తులను వణికించే భీకరనామం. మంత్రతంత్ర యంత్ర శక్తులను, అంధకార క్షుద్ర శక్తులను దునుమాడు నామం, దహించు నామం, లయపరచు నామం, తుత్తునీయులుగా చేయున్. చూడండి, అంటే ఈ నామం దురాత్మను ఏం చేస్తుంది? పారద్రోలుతుంది. అంధకార శక్తులను ఏం చేస్తుంది? ఉడికిస్తుంది. క్షుద్ర పితాజి శక్తులను నిర్మూలపరుస్తుంది, తుత్తునీయులుగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు పాడుతున్న వాళ్ళ దెయ్యం ఉందంటే ఏంటి అర్థం? చెప్పేయాలి మీరే. క్వశ్చన్ అన్నమాట. ఆన్సర్ ఎవరు చేయాలి? మీరే. మీరు చెప్పకపోయినా పర్లేదు, లాస్ట్ చెప్పుతారు. పాడుతున్న వాళ్ళలో దెయ్యం ఉందంటే దాని అర్థం ఏంటో, వీళ్ళతో పాటు ఆరాధిస్తున్న వాళ్ళలో కూడా దెయ్యం ఉందంటే దాని అర్థం ఏంటో మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు చాలా గొప్పవారు, మనకు చాలా అతీతమైన కోణాలు బయలుపరుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి సమాధానం. సౌలులో ఏముంది? దావీదులో ఏముంది? దేవునికి మాత్రం దావీదు ఆరాధన చేస్తే ఏమైందమ్మా? కోపం వచ్చేసింది. అంటే ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? అక్కడ అక్రమం జరిగింది. అంటే అక్కడ అంతా బాగుంది, తన అంగీకారంగా ఉన్నాడు, దావీదు అంగీకారంగా ఉన్నాడు. కానీ అక్కడ తీసుకువెళ్ళవలసింది శూరుల్ని కాదు, వీరుల్ని కాదు, యాజకుల్ని. యాజకులు మోయాలి భుజాల మీద. దేవుని వాక్యంలో దేవుడు మోషే ద్వారా చెప్పేశాడు, మందస్సాన్ని మీరు యాజకులు భుజముల మీద మోయాలి అని చెప్పాడు. అందుకే మీకు గుర్తుందా లేదా, యెహోషువ సందర్భంలో ఇశ్రాయేలీలు యెహోషువ వెళతా ఉన్నప్పుడు మందస్సము మోయు యాజకుల యొక్క అరికాళ్ళు యొర్దాను నీటిని తాకగానే కార్యం జరిగింది. అంటే దేవుడు మందస్సాన్ని డిజైన్ చేశాడు. డిజైన్ చేసినప్పుడు దేవుడు అన్నాడు, మందస్సాన్ని మీరు ఏం చేయాలి? మోయాలి. మరి కొత్త చెక్క ఎడ్ల బండి ఎందుకు? ఈ కొత్త చెక్కతో చేసినటువంటి ఎడ్ల బండి ఎవరిది? ఇది ఫిలిస్తీన్ది. ఫిలిస్తీన్ల సర్దారులు జోష్యుల దగ్గరికి, జ్యోతిష్యం చెప్పే దగ్గరికి, శకునగాండ్ర దగ్గరికి వెళ్ళి, ఈ మందస్సం ఎప్పుడైతే మా దగ్గరకు వచ్చిందో మా దేవత మీద ఆ మందస్సపు దేవుడు యొక్క హస్తం భారంగా ఉంది, మమ్మల్ని కూడా దేవుడు మొత్తేశాడు, రహస్య స్థలాలలో గెడ్డలు లిగిసిపోయినాయి. అంటే ఆ శకునగాండ్ర అన్నారు, మీ అందరికీ గెడ్డలు వచ్చాయి కదా, అందుకని గెడ్డల ఆకారంలో బంగారపు గెడ్డలు చేయించు. అర్థమైందా? గెడ్డల ఆకారంలో బంగారపు గెడ్డలు చేయించు. ఆ టైంలో పందికుక్కలు అంటారేమో, పందికుక్కలు అంటారు. ఇవి ఏం చేస్తే పంట చేనులో పడి వాళ్ళకి సంబంధించినన్ని నాశనం చేస్తే అప్పుడు వాళ్ళు అన్నారు, బంగారపు పందికుక్కుల్ని చేయించు. మేము శాంతి చేస్తాం, మేము హోమం చేస్తాం, ఓ పెట్లు పెట్టు, ఓ బంగారపు పెట్లో 5 సర్దారులు ఉన్నారు కదా, 5 సర్దారులకు సంబంధించి 5 గడ్డలో మనల్ని గడ్డలతో ముత్తేస్తున్నాడు కదా దేవుడు, అందుకని బంగారపు గడ్డలు అయితే మేము హోమం చేసి మేము ఓం అని ఏం చేస్తాం? శాంతి చేస్తాం ఆ దేవుడికి. లెంపలు వేసుకుంటాం ఆ దేవుడి దగ్గర. ఆ పందికొక్కులు చేయించు, ఇవన్నీ పెట్లో పెట్టు. ఆ మందసాన్ని జాగ్రత్తగా, పాడి ఆవు ఉంటుందే, ఇంకా పాలు విడవదే, అలాంటి ఒక పాడి ఆవును తీసుకొచ్చి ఈ ఎడ్లు బండికి చక్కగా కొత్తది చేయించి ఆ బండి మీద మందసం ఎక్కించి, ఈ పాడి ఆవు ఈ మందసాన్ని మోసుకెళ్ళిపోద్ది. ఈ మందసాన్ని ఆ పాడి ఆవు మోసుకు వెళ్ళిపోద్ది. అప్పుడు మనకు అర్థమవుద్ది, ఈ దేవుడి వల్లే మనం ఎలాగవుతున్నామని. ఇది ఎవరి ప్లాను? వాక్యపు నియమమా? ఇది మోషేకి ఇచ్చిన నియమమా? కాదు. ఈ చెక్కల బండి ఎక్కడి నుంచి వచ్చింది?
ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వచ్చింది. ఇది వాక్య క్రమం కాదు, ఫిలిస్తీన్ల క్రమం. ఫిలిస్తీన్ల దేవతల విషయంలో వాళ్ళు విచారణ చేసి ఆ దేవుడు ముత్తేస్తున్నాడు మనల్ని, మందసం దేవుడు. అందుకని ఆ మందసం దేవుడిని శాంతిపరచాలి కాబట్టి ఈ మందసాన్ని అక్కడ యాజకులు ఉంటారా, వాళ్ళకి తెలిసే క్రమం. అందుకని వాళ్ళకు తోచినట్టుగా, ఇది క్రమం కాదు. క్రమం అంటే ఏంటో తెలుసా? మందసాన్ని యాజకులు భుజాల మీద మోయాలి. అందుకే మందసానికి రింగులు కట్టి ఆ రింగుల్లో నుంచి కర్రలు పెట్టి, మోత కర్రలు అంటారు అట్లని. నాకు తెలియక అడుగుతాను, వెరైటీగా చేద్దాం అనుకున్నాడు దావీదు. ఏ బాబు, దావీదుకి గ్రంథం చేతిలో లేదా? వెరైటీగా చెయ్యాలనుకోకో. దైవజనుడిని కాలదన్నావో, దైవజనుడు చెప్పిన క్రమాన్ని అక్రమంగా నీ సొంత ఆశల కోసం, ఆలోచనల కోసం, లగ్జరీస్ కోసమో, లేదా చాలా గొప్ప వచ్చేద్ది అని కానీ చేసావో అది నీకు కీడే. దేవుడు దృష్టిస్తాడు కీడు చేయడానికి, మేలు చేయడానికి కాదు. దైవజనుడికి దేవుడికి అంత సంబంధం. వాక్యం అల్లటప్ప కాదండి. పాత నిబంధన కొత్త నిబంధన సాగ తీసుకుంటారే కాదు. ఆ రోజుల్లో యాజకులు మోసారండి, ఆ రోజుల్లో మందసం ఉందండి. ఈ రోజులు లేదండి. ఈ రోజుల్లో సేవే మందసం. అర్థమైందా? ఏమండి, పాత నిబంధన వేరు కాదు, కొత్త నిబంధన వేరు కాదు. భక్తులకు దేవుడు బయలుపరిస్తే భక్తులు ఏం చేస్తారో తెలుసా? ప్రకటిస్తారు. సాదృశ్యాలు ప్రకటిస్తే మీరు నమ్మడము, విశ్వసించడము తప్ప వేరే గత్యంతరం అనేది నీకైనా నాకైనా లేదు. ఈ వాక్యం నాది కాదు, ఆయనది. స్వరం వాడుకుంటున్నాడు అంతే. నేనైనా వాక్యానికి సరెండర్ అవ్వాలి, నువ్వైనా వాక్యానికి సరెండర్ అవ్వాలి. కొంత వెరైటీగా ఉందని చేయకు. మరి వెరైటీగా ఉందని చేసావనుకో అంతా బాగానే జరుగుద్ది, పాటలు బాగానే జరుగుతాయి. దేవుడికి పిచ్చి పాటల కింద ఉంటాయి, దేవుడికి పిచ్చి వాయిద్యాల కింద ఉంటాయి, దేవుడికి ఉత్సవ సంబరం కింద ఉండదు, రోత కింద ఉంటుంది. దేవుడికి కోపం వచ్చి దిగేది ఉగ్రతే. ఆ బ్రదర్ మీదకి ఏం దిగింది? ఉగ్రత దిగింది. ఉగ్రత దించుకోవడానికి కాదు, మన దేవుడు పంచన మనం ఉంటా, వాక్యం మనకుంటా, ఉగ్రత నుండి తప్పింపబడడానికి. అందుకే దేవుడు సేవకుల ద్వారా ఉపదేశం ఇస్తాడు. హల్లెలూయా. ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. బంధువులను చూడొద్దు, స్నేహితులను చూడొద్దు, వాక్యాన్ని చూడు. నీకు అర్థమైపోతే దైవజనుడిని అడుగు, చెప్తాడు. అంతేగాని ఏం జరిగింది ఇప్పుడు? ఈయన ఎవరిని చూశారో తెలుసా? దావీదు గారు ఎవరిని తెలుసా? వాక్యం తెలియదా ఆయనకి? మోషే ధర్మశాస్త్రం తెలీదా? తెలియకుండానే నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అన్నాడా? తెలియకుండానే అన్ని కీర్తనలు రాశాడా? తెలియకుండానే అంత వాక్యానుసారంగా బ్రతికాడా? తెలుసు. ఒక్క క్షణంలో ఫిలిస్తీన్లు చెక్కల బండితో తీసుకొచ్చారు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆ మందసం చెక్కల బండి మీద చాలా గ్రాండ్గా దిగింది. యాజకుల్ని ఏం చేసావు? శూరుల్ని తీసుకొచ్చావా? యాజకుల్ని ఏం చేసావు? శూరుల్ని తీసుకొచ్చావా? ఈ రోజుల్లో కూడా చాలా విషయాల్లోనండి, విశ్వాసుల జీవితాల్లో మీరనే కాదు కానీ సార్వత్రిక సంఘంలోనే ప్రియారిటీ ఎవరెవరికి ఇస్తూ ఉంటారు. దేవుడికి పక్కన, దేవుడిని ఎక్కడ, దైవజనుల్ని ఎక్కడ ఉండండి. దైవజనుడికి వైఖరి అంతా తెలిసిపోయేమంటారు తెలుసా? అమ్మ చూసుకోండి, ముందు ఏం చేసుకోండి, అమ్మ చూసుకోండి, వాళ్ళు చూసుకోండి. మాకు తెలుసు, మేము మనుషులమే కదా. అందుకే మనిషి రీతిగా పాపం మన కోసం ఏమైనా ఇబ్బంది పడతారేమో అని ముందుగా మాలాంటి వాళ్ళు ఏమంటాం? నిజంగా యథార్థంగా చెప్తున్నానండి. మిమ్మల్ని ఏమి కోపం అని కాదు, నిజంగానే మనం మనుషులు కాబట్టి చూసుకొని మేము కూడా కొంచెం వాక్యం పక్కనెట్టి మమ్మల్ని చూసుకోండి అమ్మ ముందంటామా? ఒకవేళ అన్న 100 మందితో చెప్పుకుంటారు, వీళ్ళకి చూడలేకపోతున్నాం, వీళ్ళని మనమే 190 పనుల్లో ఉంటే టెన్షన్ వచ్చేస్తుంది నాకు. వీళ్ళు పిలకపోయినా బాగుండు, పిలుచుకుని ఎట్టుకున్నాను నెత్తి మీద. అందరిని ఎట్టేసుకోవాల్సింది ప్రార్థన, గొడవ ఉండకపోదు, అందరితో తినేది. చూసుకోలేరు, మేము అనుకోమమ్మా నిజంగా యథార్థంగా. కానీ దేవుడు ఏమనుకుంటాడు? దేవుడేమి రాడు, ఇలా నడుచుకుంటా నా నామము పేరట వచ్చే సేవకుడు మీరు చూస్తే నన్ను. కానీ ఈ రోజుల్లో కూడా క్లాస్కి, ఈ రోజుల్లో కూడా స్టైల్కి, ఈ రోజుల్లో కూడా రిచ్నెస్కి, ఈ రోజుల్లో కూడా లోకల్లో ఎలా జరుగుతుందో అలా గ్రాండ్ ఎండ్, ఇదే ఎండ్, ఇదే ఎండ్ అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో తెలుసా? ప్రభువుకి అక్కడ ఏమవుతుంది? కోపం. ఎందుకంటే నిజంగా చాలామంది అండి ఈ రోజుల్లో
ఇటువంటి అనుభవాల్లో ఉన్నారు. అక్కడ కూడా ఏమనుకున్నాడు, వాక్యాన్ని పక్కన పెట్టేశాడు. ఎలా ఉంటుంది, ఫిలిస్తీన్లు కొత్త చెక్కల బండి చేయించి పాడి ఆవురుడు ఎక్కించి అలాగొస్తుంటే రాజు టీవీలాగా ఉంది. వీళ్ళు మొత్తం టీవీ ఎలా చేద్దాం అనుకున్నా దావీదు, అలా చేస్తుంటే చాలా బాగుంది అందంగా, ఇలా చేస్తుంటే చాలా బాగుంది అందంగా, ఇలా చేస్తుంటే చాలా బాగుంది అందంగా, నువ్వెలా చేస్తావు, నేను అలాగే చేస్తాను అందంగా, లోకల్లో ఏం జరుగుతుందో అలాగే చేస్తాను అందంగా, చందంగా, చిందరవందరగా వద్దు, అలాగే చేస్తాను అని కొత్త ఎడ్లు బండిని తీసుకొచ్చి ఎడ్లు పెట్టి ఎగ్జాక్ట్గా కాపీయింగ్ ఏయింగ్. ఈ రోజుల్లో కూడా వాళ్ళని చూసి మనం కాపీ, మనల్ని చూసి వాళ్ళ కాపీ. ఈ కాపీ పేస్ట్లు ఎక్కువైపోతున్నాయండి. కాపీ పేస్ట్లు వద్దు మనకి, ఈ కాపీ పేస్ట్లు బాగో. వాళ్ళని చూసి వీళ్ళు చూసి, ఇప్పుడు చూసావా ఎలా ఉన్నాయో, ఇప్పుడంట ఏంటంటే మంగళ స్నానాలు. ఈ మంగళ స్నానం లేకపోతే ఏం లేదు, ఇదే నీకు శాపం అయిపోద్ది, జాగ్రత్త. ఈ రోజులు ఎంతమంది క్రైస్తవులు మంగళ స్నానాలు చేస్తున్నారు, వీళ్ళు నామకార్థులు. వీళ్ళకి ఏం కావాలో తెలుసా, మా అక్క కొడుకు పెళ్ళికి వెళ్ళాము, మంగళ స్నానాలు భలేగా చేశారు, మేము కూడా ఎగరాలా. ఏం వేసుకుని, పసుపు బట్టలు వేసుకుని. అక్కడ ఏముండాలా, పసుపు ఉండాలా, కుంకుమ ఉండాలా, ఇంకా మెయిన్ ఏముండాలా, డీజే, ఇంకా మెయిన్ ఏముండాలి, ఫోటోగ్రాఫర్స్. పాస్టర్ గారిని అందుకని ఏం చెప్తా, ఏమంటే పెళ్లి కొడుకుని మేము చేసేస్తామండి, ముందు మీరు వచ్చి ప్రార్థన చేసేయాలి, ఆ తర్వాత చూస్తే బాగోదు కదండి. ఇంకా అత్తమాట వాక్యాలు ఎత్తి చెప్తూ ఉంటారు, మాకేమో గుచ్చుకుంటుంటుందండి, ముళ్ళు మీద కూర్చున్నట్టు ఉంటుందండి. అందుకని పాస్టర్ గారిని గమ్మును తూలేలా, గమ్ముని తీసుకొచ్చేయాలా, పంపేయాలా. వాళ్ళకి ఏం కనబడకుండా ఒకవేళ ఉన్న గదిలో ఎట్టేయాలా, ఓటా మాడించేయాలా. ఉన్నారమ్మా, మీరు మంచోళ్ళు, మీరు ఆనంద్ గారి సంఘస్థులు. మాకు భయపడకండి, దేవునికి భయపడండి. మాకు భయపడడం వల్ల ఏం ఒరిగేది లేదు, దేవునికి భయపడితే ఒరిగేది ఉంది. జరిగేది అదేనండి. ఎలాగ చేస్తున్నారో అలాగా చెయ్యాలి, ఎగ్జాక్ట్గా కూడా అలాగ చేస్తే చాలా వైభవంగా ఉంది అని అందరిని పక్కన పెట్టి ఎడ్ల బట్టి ఏది తక్కువ చేయలేదండి. దావీదు మాత్రం డిచి ఆర్భాటంగా ఇంకా చెమట్ల కక్కేసుకుంటా రాజు టీవీని విడిచిపెట్టి, నేను చూడు దేవుడి కోసం ఎంత ఘనంగా ఆట ఆడుతున్నానో. చూడండి ఆ మాట, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము చూడండి జాగ్రత్తగా, 6:1 నుంచి చదువుతాను. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో చూడండి అమ్మా 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి, శూరులు ఉన్నారు ఇక్కడ, కొత్త బండి ఉంది ఏమా, ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసం గల బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును చూడండి, దావీదును ఇశ్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రలతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలాలను, తుంబురాలను, మృదంగములను, పెద్ద తాళాలను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. చూడండి, మీకు ఆమోసు గ్రంథంలో ఏం చూపించాను, దావీదు వలె వాయిద్యములను కల్పించు కొందురు, దావీదు వలె వాయిద్యములను కల్పించు కొందురు. ఇక్కడ ఇన్ని వాయిద్యాలు కల్పించుకున్నాడు ఈయన దావీదు. ఇశ్రాయేలీయులు అందరూ 5వ వచనం, సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలాలను, తొంబురులను, మృదంగాలను, పెద్ద తాళాలను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. కానీ అక్కడ దేవుని కోపం ఏమైందంట, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసం పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతడు అక్కడనే దేవుని మందసం మీద పడి చనిపోయాను. ఎవ్వరు మందసాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, అతను చేసిన తప్పును బట్టి అని ఉంది అక్కడ. కానీ దావీదు ఇంటెన్షన్ ఏంటి, ఓహ్ గ్రాండ్గా ఏం చేస్తున్నావు, తీసుకొస్తున్నావా, గ్రాండ్గా తీసుకొస్తున్నావు. సంగీత సునాదాలు వినాయక చవితిలో చూద్దురుగాలే, డీజే
ఓ మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎలాగ ఎగురుతారో ఆయన అలాగా ఎగిరినట్టుంది దేవునికి. ఎలా ఉందో తెలుసా, వినాయక చవితి రోజు డీజే పెట్టుకుని అక్కడ ఉత్సవాలు చేస్తారు కదా, అక్కడ ఎలాగుందో దేవునికి ఆ స్థలములో దేవుడు కాక దెయ్యం ఉన్నట్టుంది. దాని అర్థం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు పండగ చేశారు. ఏం పెట్టుకుని? దూడని. ఎవరికి పండగది? దూడ పండగ. యెరోబాము 2 దూడలు పెట్టాడు ఉన్నత స్థలాల్లో. ఎవరికి పండగది? వాళ్ళు ప్రత్యక్షంగా చేశారు దూడ పెట్టుకుని. ఈ రోజున క్రైస్తవ సమాజం దేవుడు అనుకుని భ్రమలో దెయ్యాలను పెట్టుకుని పరోక్షంగా చేస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే వాళ్ళ పాటలు ఆ పాటలే, కానీ దేవునికి పిచ్చి పాటల్లాగా, పిచ్చి స్వరాల్లాగా, పిచ్చి సునాదాల్లాగా, పిచ్చి డీజేల్లాగా ఉన్నాయి. మరి ముందు ఎందుకు అంగీకరించాడు దేవుడు? సితారా చేతపట్టినటువంటి దావీదు పిచ్చి పాట కాదు అది. ఆ సితారా పిచ్చి వాయిద్యం కాదు. కానీ ఇతని దగ్గరికి వచ్చాక మారలేదు. అక్రమం జరిగింది, దేవుని వాక్యానికి విరోధం, వాళ్ళు చేసింది తప్పు. అప్పటికే దేవుడు కోపంతో ఉన్నాడు. ఈ లోపు ఇతను ఇలా ముట్టుకోగానే ముడితే చంపుతాడు దేవుడు. చంపేశాడు, ముత్తేసాడు. ఒక మాటలో చెప్పాలంటే మన దేవుడి దగ్గర చాలా జాగ్రత్త సుమా. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు కాదు. పాత నిబంధనలు ప్రత్యక్షంగా జరిగింది, కొత్త నిబంధనలు పరోక్షంగా జరుగుతున్నాయి. అది శ్రమ అనుకుంటున్నాం, శోధన అనుకుంటున్నాం. నేనెంత ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు, యోధులు, సూర్యులు, ఆరాధికులు మా నెత్తి మీదకి వచ్చి కూర్చోన్నాడు. ఇది శ్రమ. యోసేపులాగా నాకు కిరీటం, ఉంగరం, గొలుసు ఏముంది? ఉందమ్మా, ఉంది. అంటే ప్రభు చూడండి మనల్ని ప్రేమించి ఎంత బాగా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా యవనస్తులారా? అర్థమవుతుందా? మనకి క్రమాన్ని నేర్పాడు దేవుడు. లేకపోతే ప్రభు ఏమంటాడు తెలుసా? అక్రమము చేయువారలారా మీరెవ్వరూ నాకు తెలియదు, పొండే. బుద్ధి లేని వాళ్ళలారా మీకు తలుపు తెరవబడదు, పొండే అన్నారా లేదా ప్రభు? ప్రభువా ప్రభువే అంటారు అందరూ. ఏమండి పాట పాడేటప్పుడు అండి దేవునికి స్తోత్రం గానమే అంటారు. మెగాస్టార్ పాట ఏం పాడరు అక్కడ. చిరంజీవి సూపర్ స్టార్ అని అక్కడ ఏమైనా చిరంజీవి పాట పాడతారా? లేకపోతే ఇప్పుడు లీడ్లో ఉన్నటువంటి ఏ సినీ స్టార్ పాటన పాడతారు అక్కడ? అది దేవుని పాటే. కానీ దేవునికి ఎలా ఉంది? పిచ్చి పాట, పిచ్చి ఆరాధన, వాయిద్యాలు పిచ్చెక్కిపోద్ది దేవుడికి. ఇంకా కోపం అంటే ఏంటో తెలియదు ఆయనకి. కోప పడ్డాడంటే అక్కడ జరిగేది మేలు కాదు, కీడే. ఏం జరిగిందండి అక్కడ? వాళ్ళ దగ్గర మందసం ఉంది నిజమే, కానీ వాళ్ళ యొక్క అక్రమాన్ని బట్టి అక్కడ దూడలు ఉన్నట్టే లెక్క, దెయ్యం ఉన్నట్టే లెక్క, అపవాది తిష్ట వేసుకున్నట్టే లెక్క. కానీ వీళ్ళు మాత్రం దావీదు ఎలాగైతే సితారాతో, స్వరమండలాలతో చక్కగా స్వరాలు పైకెత్తి నేను దేవునికి ఆరాధన చేస్తున్నాను అనుకున్నారో, ఈ రోజుల్లో కూడా 7 గంటల స్తుతి ఆరాధన. నిజముగా అంగీకారముగా దేవునికి చేస్తున్న ఆరాధన గురుండి నేను మాట్లాడడం లేదు. ఇక్కడ దావీదు అంగీకారంగా ఉన్నాడు, కానీ వాక్యానుసారంగా లేడు. ఇది కూడా దేవుని దృష్టిలో ఏమైంది? అక్రమం. మనం అంగీకారంగా ఉండొచ్చు, కానీ వాక్యానుసారంగా ఉన్నామా? మనం అంగీకారంగా ఉన్నా వాక్యానుసారంగా మనం చేయట్లేదంటే మనం అక్రమంలోనే ఉన్నట్టు. అది ఒక టైప్ ఆఫ్ అక్రమం, అదొక టైపు. తెలియక చేసింది, అవునా? తెలియక చేసిందని దేవుడేమన్నా ఊరుకున్నాడా? తెలియక చేసింది కాదు దాని అర్థం, తెలుసు కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నదే. అర్థమైంది? అంటే తేలికగా అన్నట్టు. ఇందాక చెప్పాను కదా, టైంకి రాకుండా లేజీగా వెళ్దాంలే, పాటలు జరుగుతూ ఉంటాయి, 2వ పాటకో 3వ పాటకి వెళ్ళి కూర్చుంది. పాటలు ఉంటాయి కదా ఇంకానే. వెక్కసం అయిపోతే అయ్యి బాబా అన్ని పాటలు ఉంటే మరి ఏదన్నా అయిపోదు. అన్ని పాటలు ఎందుకులే, ఆరాధనలో పాట రేటు 2, 3 చూద్దాం అంటే మరి పాట అంటే దాన్ని ఏమంటారు? టేక్ ఇట్ ఈజీ, డోంట్ కేర్. ఇంకా ఇంకా తేలిక.
తేలిగ్గా చూడడం. ఇప్పుడు దావీదుకు తెలియదా వాక్యం? క్రమం తెలీదా? శూరులు దేనికి పనిచేస్తారో, యాజకులు దేనికి పనిచేస్తారో తెలీదా? లేవీలు దేనికి పనిచేస్తారో, మహాశూరులు దేనికి పనిచేస్తారో తెలుసా? అన్నీ తెలుసా? స్పెషల్గా ఉంటుందని. స్పెషల్గా ఉండే పరిణామం ఎలా ఉంది అబ్బాయి? డబల్ స్పెషల్, డబల్ ఆమ్లెట్ అంటాం కదా, ఆ టైపు స్పెషల్గా ఉందన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పని వాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకిచ్చాడు. మన పని ఏంటో తెలుసా? చచ్చే వరకు నీకు వాక్యం బోధిస్తున్నటువంటి ఆ బోధలో నిలిచి ఉండడమే, కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవడమే. వీళ్ళకి డ్యాన్స్ ఆగిపోయింది. ఎందుకు జరిగింది? పొరపాటున వెళ్ళాడండి ఉపదేశకుల దగ్గరికి, దైవ జనాంగం దగ్గరికి, యాజకుల దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి అనుకోండి. ఎందుకు జరిగింది అని అనగానే వాళ్ళు అన్నారు, అమ్మా బాబు మందసాన్ని ఇలా ఇలా చెయ్యాలి, ఎవ్వరు టచ్ చేయకూడదు మందసాన్ని. కానీ ఇక్కడ ఎవరు టచ్ చేశాడు? వజ్జా యాజకుడా, సామాన్యుడా? టచ్ చేయకూడదు అసలు. అందుకే దేవుడు అప్పటికే కోపంగా ఉన్నాడేమో, ఈలోపు అవకాశం దొరకగానే ఇస్తాడు, మొత్తేసాడు. అప్పుడు శూరుల్ని పక్కన పెట్టి యాజకుల్ని, హల్లెలూయా, చెక్కల బండి పక్కన పెట్టి భుజాలను. అప్పుడు అయ్యే పాటలు, అదే డీజే. కానీ ఇప్పుడు పిచ్చి పాటలు కాదు. ఏ పాటలు? ఇప్పుడు దేవునికి ఇంపైనటువంటి సువాసనను దేవుడు ఆగ్రహించేలాగా సంతోషపడిపోతున్నాడండి. దేవుడికి ఎప్పుడు సంతోషం తెలుసా? పౌలు శీలలో డీజేలు ఏం లేవు, సంగీత సునాదాలు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఉన్నటువంటి ప్రతికూలతలో దేవుని వైపు చూస్తూ ఆ రెండు చేతులు, హల్లెలూయా, అదే సుమధుర సునాదం దేవుడికి ఇంపుగా ఉంది. దరువేయడం ప్రారంభించాడు, అద్భుతం జరిగింది. హల్లెలూయా. మొదట అంగీకారంగా ఉండాల్సింది నువ్వు. ఇదైందా? అక్రమము అలా కూడా జరగకూడదు, అక్రమము ఇలాగ కూడా జరగకూడదు, అక్రమము ఎలాగైనా జరగకూడదు. ఎలా అక్రమం జరిగినా దాన్ని అక్రమమే అంటారు, ఎలా తప్పు జరిగినా దాన్ని తప్పే అంటారు, ఎలా పాపం జరిగినా దాన్ని పాపమే అంటారు. అక్రమం ఏ కోణంలో జరిగినా దాన్ని అక్రమమే అంటారు. ఆ అక్రమము దేవునికి అంగీకారం కాదు. అందుకే దేవుడు అక్రమములు చేయువారలారా, ఏ విషయంలోనైనా మనకు అక్రమం తగదు. అందుకే పౌలు సమస్తము క్రమముగాను మర్యాదగాను జరిగించండి. మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి, పాస్టర్ అమ్మ గారు నాకు పాట ఇవ్వలేదని. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో అలా నడుస్తున్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. క్రమాన్ని ఎవడో తప్పించుకుంటును గాక. మీరు పాడే పరిస్థితుల్లో నేను ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, నేనే ముందు పెడతాను మిమ్మల్ని. కానీ క్రమంగా ఉండాలంత మర్యాదగా. ఎవడు నాకు తెలియకడుతుంది, మన అందరం ఎవరికి పాడుతున్నాం పాట. ఇప్పుడు నేను పాడితే మీరు పాడరా? మీ స్వరం వినబడాలనుకుంటారా? మీరు ఎంత మంచివాళ్ళు. కానీ అందరూ అనలేదు, పాస్టర్లు నేర్పేశారు. ఈవిడికి ఇవ్వకపోతే ఈవిడ ఏమన్నా అనుకుంటుందా? అమ్మా రండి పాట పాడండి, ఈవిడెత్తుద్ది ఇలాగా. ఈ రోజులు అదే సమస్యలండి. మాకు పాట ఇవ్వలేదు, మాకు పాట ఇవ్వలేదు కదా. ఆశను బట్టి దేవుడు క్రియ చేస్తాడు. నాకు మీ అందరంటే చాలా ప్రేమ అవుతుంది. మనది చిన్న సంఘం అండి, చెప్పాలంటే సముద్రంలో ఇసకంత మంది. అయినా కానీ మీరందరూ కూర్చొని విధానంలో కానీ చప్పట్లు కొట్టే విధానంలో బయట వచ్చిన వాళ్ళు అందరూ మెచ్చుకుంటారండి. అందరూ కరెక్ట్గా కొడతారు చప్పట్లు. ఇప్పుడు మన దగ్గర ఏమీ లేకపోయినా మీ చప్పట్లు ఎంత బాగా కలుస్తాయి. వీళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది, మహాతండ్రికి ఇంకెంత ఆనందం. హల్లెలూయా. నేనేమో చెప్పాము కాబట్టి, మీరు విన్నారు కాబట్టి దేవుడికి మహిమ వస్తుంది, దేవుడు సంతోషించగలుగుతున్నాడు. మేము చెప్తే చెప్పారులే అన్నారనుకో, సంతోషించగలరా? సంతోషించలే. మీలో ఆ సిన్సియారిటీ ఉంది. దేవునికి స్తుతి కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో తెలుసా? సమూయేలు గ్రంథము 10వ వచనం చూడండి అమ్మ ఒకసారి. 10వ వచనంలో యెహోవాకు భయపడి, అంటే దావీదు యెహోవాకి ఏమయ్యాడు? భయపడి. చూసి 6వ అధ్యాయము 10వ వచనం అమ్మ. యెహోవా మందస్సమును దావీదు పురంలోనికి తన యొద్దకు తిప్పింపనొల్లక గిత్తీడకు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని వచ్చి అక్కడ ఉంచెను. ఆ తర్వాత ఏం జరిగిందంటే అతను దేవుడు ఆశీర్వదించాడని తెలుసుకుని 13వ వచనం. ఎట్లనగా యెహోవా మందస్సం మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి వధింపబడిను. ఇది వాక్యక్రమం. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. అక్కడ నాట్యమాడలేదు. ఇలాగా చెప్పండి అమ్మ ఒక మాట.
అక్కడ ఇలాగే సేమ్ ఎగ్జాక్ట్గా నాట్యం ఆడలేదా? కానీ అక్కడ ఏమయ్యాయి? దేవునికి పిచ్చి పాటలు అయ్యాయి. కానీ ఎగ్జాక్ట్గా అలాగే పా ఉన్నాడో, ఇది శక్తి కొలది దేవుని సన్నిధిలో నాట్యం ఆడితే సేమ్ అవే పాటలు, సేమ్ అదే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సేమ్ ప్లే చేసేవారు వాళ్ళే. కానీ ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? క్రమం జరిగింది. 6 అడుగులు నడుస్తున్నప్పుడు దేవుడికి ఎద్దునొకటి కొవ్విన దూడనొకటి వధించి, ఇక్కడ ఏం చేశారో తెలుసా? యెహోవా మందస్సు మోయువారు అని ఉంది. ఇక్కడ చూడండి 14వ వచనంలో యెహోవా మందస్సు మోయువారు అంటే మోసేవాళ్ళు ఇప్పుడు ఎవరో చెక్కల బండి కాదు. అప్పుడు అద్భుతమైన విధానంలో అక్కడ దేవుని కోపం దిగొచ్చిందా? లేదు. మందస్సాన్ని పురములోనికి తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నేను ఫోకస్ చేసేది ఏంటంటే, మనము దేవునికి అంగీకారంగా ఉన్నా వాక్యానికి విరోధమైనది ఏదైనా మనం చేశామంటే అక్కడ అక్రమం చేసినట్టుగా దేవుడు కోపగిస్తారు. ఇంకో సందర్భం కూడా చెప్పేసి వచ్చే వారం నేను క్లియర్గా చెప్తాను. ఇంకో సందర్భం కూడా చెప్పేస్తాను, టైం అవుతుంది. అంటే ఇక్కడ దావీదు అంగీకారంగా ఉన్నాడు. మొట్టమొదటిగా దావీదు అన్ని విషయాల్లో అంగీకారం. రెండవ సందర్భంలో దావీదు వాక్యంలో కొంత తప్పాడు, కానీ తన అంగీకారంగా తన వ్యక్తిగతంగా అంటే ఏది లేదు. ఇప్పుడు మూడవ మాటకు మనం వచ్చామంటే, మూడో సందర్భానికి మనం వచ్చామంటే, ఈ మూడో సందర్భంలో జరిగింది ఏంటంటే బెత్షెబాతో పాపం చేశాడు, ఊరియాని చంపాడు, అంటే నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. ఇక్కడ వాక్యక్రమం తప్పాడా? అక్రమం అయిందా లేదా? అయ్యింది. ఇందాక తన వ్యక్తిగతంగా ఏ పాపము చేయలే, వాక్యానికి విరోధంగా ఉన్నాడు, అది అక్రమమైంది. ఇప్పుడు వాక్యాన్ని గైకొనలేదు, అక్రమమైంది. ఇతడు పాపం చేశాడు, అక్రమమైంది. పాపానికి వచ్చే జీతం మరణం. అందుకని అతని మీదకు మరణం వచ్చేసింది. నాతాను ప్రవక్త చెప్పేశాడు, నువ్వు పాపం చేసావు. ఇలాగా ఉపమానం అల్లుకుని చెప్తే, ఆ ఉపమానం అల్లుకున్నప్పుడు ఆ మనుష్యుడు బ్రతకకూడదు అన్నాడు. అప్పుడు నాతాను, ఆ మనుష్యుడు నువ్వే అన్నాడు. అన్న తర్వాత దేవుడు నాతాను ప్రవక్త ద్వారా కీడంతటినే, ఎందుకు? పాపానికి జీతం మరణం, ఆ కీడులోనే నువ్వు మరణం అయిపోతావు అన్నాడు. ఆ టైంలో దేవుడు అతడు పశ్చాత్తాపడినందుకు మరణాన్ని మినహాయించాడు, కానీ శిక్షను ఖరారు చేశాడు. ఆ శిక్షలో మొట్టమొదటి శిక్ష ఏంటో తెలుసా? పసికందును దేవుడు మొత్తాడు. పసికందు ఎవరో తెలుసా? దావీదు వెన్నులో నుంచి వచ్చినటువంటి బెత్షెబాతో కనినటువంటి కుమారుడు. అంటే ఒక్కసారి మీరు ధ్యానం చేస్తే, నాతాను దావీదు దగ్గరకు వెళ్ళక మునుపు ఎన్ని ఉత్సవాలు చేసుంటాడు దావీదు? ఎన్ని పండగలు చేసుంటాడు? ఎంత స్తుతి యాగం చేసుంటాడో, ఎంత ఆరాధన చేసుంటాడో. ఇదంతా దేవునికి ఏంటో తెలుసా? పిచ్చి పాటలు, వెర్రి పాటలు. ఉత్సవం అంటే ఏంటో తెలుసా? దేవునికి ఆ ఉత్సవం ఏంటో తెలుసా? అంగీకారము కానిది. అంటే అంగీకరించాడా దేవుడు అతన్ని? ఈ వాక్యాన్ని బట్టి అంగీకరించకపోయినా ఆరాధన చేశాడా లేదా? ప్రార్థన చేశాడా లేదా? పాట పాడాడా లేదా? దేవుడు అనుకున్నాడా లేదా? కానీ దేవుడు ప్రేమించాడు కాబట్టి ఉపదేశం ఇచ్చాడు. మన జీవితంలో చాలా సందర్భాల్లో ఇలాగే జరిగిపోతూ ఉంటాయి. కానీ ఉపదేశం ఇచ్చినప్పుడు ఎవడైతే అంగీకరిస్తారో వాళ్ళు ధన్యులవుతారు. ఇందాక ఫస్ట్ అంగీకరింపబడ్డాడో, అందుకే దురాత్మలో పారిపోయినాయి, ఆ ఆరాధన దేవునికి దక్కింది. రెండవసారి వాక్యానికి విరోధమైన అక్రమాలు ఉంటే ఆరాధన దేవునికి దక్కలే. అంటే ఎవరికి దక్కినట్టు? సాతాను బలం పొందుకున్నాడు కాబట్టే దేవుని కోపానికి నిష్కల్మషమైన వాడు. కానీ ముట్టగానే అది అక్రమం, దేవుని కోపం దిగొచ్చింది. సెటరేట్ చేసుకుంటే సమస్తము మేలుకరంగా జరిగింది. మూడవ సందర్భంలో అతనిలో పాపం ఉంది. పాపంతోనే ఆరాధించాడా లేదా? పాపంతోనే వాయిద్యం వాయించాడు లేదా? పాపంతోనే ఉత్సవం చేసాడా లేదా? మరి పాపంతో అన్నీ జరిగిపోతుంటే ఈ వాక్యాన్ని బట్టి దేవునికి అంగీకారమా?
ఎవరికి బలం వచ్చింది? సాతాను. ఎవరికి ఆరాధన దక్కింది? మనం అవునన్నా కాదన్నా అక్కడ ఇశ్రాయేలీల్లో దూడ ప్రత్యక్షంగా కనబడింది. యెరోబాము సందర్భంలో ఉన్నత స్థలాల్లో దూడలు ప్రత్యక్షంగా కనబడ్డాయి. ఇప్పుడు మాత్రం దేవునికి స్తోత్రగానము అనే కనబడుతుంది. కానీ అక్కడ కూర్చున్నది ఎవరో? సాతాను. సాతాను కూర్చున్నాడు. అక్రమంగా ఆరాధిస్తే దేవుడికి ఇష్టం? ఏమండి, మన దేవుడు పర్ఫెక్ట్ అండి. మన దేవుడు పరిశుద్ధుడు. ఈ వాక్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఈ రోజున మన ఆరాధన కానీ, ఈ రోజున 7 hours అని 12 hours అని వర్షిప్ అని పెడుతున్నారు. అయితే దేవుడికి అంగీకారంగా ఉందా లేదా అనే విషయం ఎవ్వరికి అక్కర లేదు. అక్కడ అసలు ప్రభువుకు ప్రియారిటీ ఇస్తున్నామా? అసలు అక్కడ ప్రభు ఆసీనుడై ఉన్నాడా లేదా సాతానుడు సింహాసనాసీనుడుగా ఉన్నాడా అనే విషయం ఎవ్వరికే పట్టట్లే. నేను చెప్పనా, దావీదు ఎలాగైతే పాపములో ఉండి ఆరాధన చేస్తున్నాడో చెప్పడానికి చింతిస్తున్నాను. అందరి గురించి చెప్పట్లేదు, పాపములో ఉన్న వారి గురించి చెప్తున్నాను. ఇలా దావీదు వలె పాపం చేసి కూడా వర్షిప్ లీడర్స్గా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. చాట్ చేస్తూ, పాపపు చాటింగ్ చేస్తూ వర్షిప్ లీడర్గా చలామణి అవుతున్న వాళ్ళు ఉన్నారు. వర్షిప్ లీడర్ కాదండి దావీదు. మరి ఈ రోజున వర్షిప్ లీడర్స్లో పాపం లేదా? ఈ రోజున ఈ వాక్యం అందరూ వింటున్నారో సవాల్. దేవునికి భయపడట్లేదండి. భార్యలు ఉంటున్నారు, ఎవరితోటో చాటింగ్ చేసి స్టేజ్ ఎక్కుతున్నారు. ప్రభు నాకు బయలుపరిచిన విషయాలు మాట్లాడుతున్నాను. క్రైస్తవుడే, తల్లి సమానులని లేదు, దైవజనులని లేదు, దౌర్భాగ్యపు చాటింగ్లు స్టేజ్ ఎక్కుతున్నారు, సింగర్స్గా చలామణి అవుతున్నారు. లవర్స్తో కలిసి వస్తున్నారండి. ఎక్కడికి? ఆరాధన చేయడానికి లవర్స్తో కలిసి వస్తున్నారు. అంతవరకు చేయరాని కార్యాలు చేసి సినిమా హాల్కి వచ్చినట్టు వస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. వర్షిప్ లీడర్స్ అంట పరిశుద్ధత లేదంట. క్వైర్ అంట పరిశుద్ధత లేదంట. వాళ్ళతో కలిసి ఆరాధిస్తున్న వాళ్ళలో కూడా ఏం లేదు, లవర్స్, చెయ్యరాని కార్యాలతో ఆరాధన, విజిల్స్. ఇది క్రమమా? దావీదు ఆరాధికుడు కాదా? దావీదు కల్పించుకున్నట్టుగా వాయిద్యాలను కల్పించుకుంటూ అక్రమమైనటువంటి ఆరాధన చేస్తున్నారు. ఎవరో కళ్ళు కప్పవలసినటువంటి పరిస్థితి లేదు. అశ్లీల దృశ్యాలు చూస్తూ కూడా వచ్చి ఆరాధిస్తున్నావంటే నువ్వు పాపంలో లేవా? పాపములో ఉండి ఆరాధిస్తున్నావు నువ్వు. పాపములో ఉండి అన్ని నామముల కంటే పైన అమ్మంటున్నావా నువ్వు? చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఏ సంఘమైనా ఈ కేటగిరీస్ ఉన్నాయి. దేవుడు కరుణించి మేలు చేస్తాడా? ఉపకారాలు చేస్తాడా? ఆస్వాదిస్తాడా? పరిశుద్ధతను కాపాడుకో. దావీదు చాలా గొప్ప ఆరాధికుడు. ఏది పరిశుద్ధత, ఏది పవిత్రత, ఏది నీతి? పరిశుద్ధమైన జీవితం కాపాడుకున్నట్టు నా ధ్యేయం. రక్షణ వస్త్రమును కాపాడుకుందును, నీతి మార్గము అలయక నడిచెదను. ఒక్క మాట చెప్తున్నాను, కోపం వచ్చి చెప్తున్నాను, సిగ్గులేదు మొఖాలకి? చూడరాని దృశ్యాలు చూసి మందిరంలోకి రావడానికి సిగ్గు అనిపించట్లేదు? ఏమండి, మందిరం మానేమంటారండి? అయితేనే ఇంకా చూసుకుంటూ కూర్చుంటారా? అయితే ఈ వాక్యం అందరూ వింటున్నా. సార్వత్రిక సంఘాల్లో బ్రతుకులు ఎంత దౌర్భాగ్యం! ఒక మాటలో బస్ స్టాండ్ అయిపోతున్నాయండి దేవుని ఎదుట బ్రతుకులు. మనుష్యులు ఎదుట మాత్రం చలామణి అయిపోతున్నారు. వర్షిప్ లీడర్స్, క్వైర్, అన్ని వ్యసనాలు వీళ్ళలోనే ఉంటాయి. అన్నిని ఇది కూడా ఉంటుంది. వర్షిప్ లీడర్. ఆశ్చర్యం కలుగుతుందా? దావీదు లేడా? ఈ రోజుల్లో లేరు అనుకుంటున్నారా? ఎంతమంది ఉన్నారు తెలుసా? కొల్లలో. అందుకేనండి సాతానుడు రాజ్య విస్తరింపబడుతుంది. అందుకేనండి ఈ ఆరాధన ఎల్లెల్లి అపవాదికి అవుతుంది, అపవాది రాజ్యం కట్టబడుతుంది.
ఇలాంటి పరిస్థితులు ఆరాధన చేస్తే ఎవరికండి ఆశీర్వాదకరం? ఎవరికండి దీవెన? ఏ అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఏ స్వస్థలు జరిగాయి, అది ఇప్పటికీ ఉంటుందా? సైతాన్ గడు చేయలేడా? వీళ్ళు నడిపిస్తున్నదే సైతాన్ అయితే సైతాన్ వల్ల జరగవ కార్యాలు? ఆ 3 దురాత్మలు సూచక క్రియలు చేయునట్టి దయ్యపు ఆత్మలే. ఇప్పుడు ఎలా పడితే అలా బ్రతికి చేయరాని కార్యాలు చేసి నువ్వు ఆరాధించడానికి స్టేజ్ల మీద నిలబడుతున్నావంటే నీకు బేసిక్గా నిన్ను వెన్నంటి నడిపిస్తున్నది ఎవరో ఈ వాక్యాన్ని బట్టి. మరి వాడు చేయలేడా కార్యాలు? వాడు చేయలేడు అద్భుతాలు? ప్రకటన గ్రంథంలో ఉన్నది అద్భుతాలు కాదా? అక్రమం చేయవారు చేస్తున్నది ఆ కార్యాలు కాదా? నీ నామమును బట్టి ప్రవచించలేదా? నీ నామమును బట్టి అద్భుతాలు చేయలేదా? నీ నామమును బట్టి చేయలేదంటే నువ్వు వాక్యం అనే క్రమములో లేకుండా ఉన్నావు. అక్రమము చేయువారలారా మీకు నరకమే సంప్రాప్తము. అంటే నరకమునికి పోయేటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి? ఒక మాటలో చెప్పిన దావీదు ఎలాగైతే రెండవ సందర్భంలో భ్రమలో చేశాడో, ఈ రోజున కూడా భ్రమలో ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగైతే మూడో సందర్భంలో పాపముతో ఉండి తెలిసి నా దేవుడు అని చేశాడో అలాగే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది పాపం కాదా దేవుని దృష్టిలో? ఒక ఆమెను మోహపు చూపుతో చూడటమే పాపం. వాక్యాన్ని బట్టి నువ్వు ఇలా చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద నీకు లేదా అబ్బాయి మీద ఒక ఫీల్ కలగడమే పాపం. సిగ్గు లేకుండా వాళ్ళ ఫీల్ కలుగుతుందని పెట్టిన వాళ్ళు కూడా లేరా? ఏంటి ఎవరిని చూసినా ఫీల్ కలిగేస్తుందంట. భార్యను చూస్తే మాత్రం ఏం కలగట్లేదేమో. దుర్మార్గులు, దుష్టులు, కన్ను మిన్నుగా అనకుండా బ్రతుకుతున్న బ్రతుకులివి. నువ్వెవడో? క్రిస్టియన్, బోర్న్ క్రిస్టియన్. ఎవరంటే వీళ్ళు? ఇటువంటి బ్రతుకులుంటే సిగ్గుపడాలండి. ఇటువంటి బ్రతుకులుంటే గుండెలు బాదుకుని ఆడవాలండి. దావీదులాగా దావీదు గుండెలు బాదుకుని ఏడ్చిన ఆ కోపానికి ఏమైపోయాడు? ఆ పాప కోపానికి పసికందును దేవుడు మొత్తగా వాడు చనిపోయాను అని రాయబడింది. ఏ అభంశుభం తెలియదండి పసికందుకి. ఎవరిని బట్టి చనిపోయాడు? దావీదు తండ్రి చేసిన పాపం, సౌలు చేసిన పాపం, అభంశుభం తెలియనటువంటి యోనాతాను దుర్మరణం పాలైపోవడానికి కారణం. జాగ్రత్త సుమ, మీకు అర్థమైందా? అంగీకారముగా ఉంటే మొట్టమొదటగా దావీదును దేవుడు అంగీకరించాడు. అలాగే మనల్ని కూడా దేవుడు అంగీకరించాలంటే వాక్యానికి అనుకూలంగా ఉండాలి. మన జీవితంలో పాపానికి చోటు ఉండకూడదు. అది దేవునికి ఇంపైన ఆరాధన. హల్లెలూయా. మనం ఎంత మంచి పాటలు పాడుతున్నామా, మనం ఎంత మంచి మ్యూజిక్ను కండక్ట్ చేసామా, ఇదేమీ చూడండి దేవుడు. నీ హృదయం దేవునికి కావాలి. ఫోనుల దగ్గర గడపొద్దు సుమా, జాగ్రత్త. నువ్వు అవకాశం ఇస్తే తప్ప నీలోనికి నువ్వు ఆ ఫోనే ముట్టుకోకుంటే ఏం మంచిగా వాడలేవా? కరెంటు చెడుకు వాడు, పట్టుకెళ్ళి మీటర్ దగ్గరికి వెళ్ళిపోయి పట్టేసుకో. ముద్దుగా ఉందేమో. ఈ మొబైల్లో ఉన్న అశ్లీల దృశ్యాలు కూడా ముద్దుగా ఉన్నాయేమో, నిన్ను పట్టుకుంటే నిన్న రకానికి ఇచ్చుకుపోతాయి. చాలా జాగ్రత్త సుమా. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోండి. ఎవరొస్తున్నారా? సహోదరులారా, సహోదరులారా, ఈ వాక్యం అందరూ వింటున్నా. ఏం కాపాడుకోవాలి? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారేమో. సమస్తము తేటగా బయలుపరచబడుతుందా దేవుని ఎదురు చెప్తున్నాను నేను. సిగ్గులేదు? జాగ్రత్త సుమా. దేనికో తెలిసింది? కీడు విత్తుకోవడానికి, పిల్లల మీదకి ఆ పాపం రావడానికి. నువ్వు పనికి మాలిన పనులు అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేయడం కాదు. అశ్లీల దృశ్యాలు చూస్తే అది పాపం. లేవి కాండంలో రాయబడింది, నిర్గమ కాండాల్లో రాయబడింది. ఎలా పడితే అలా ఊగడానికి కాదండి ఇది. ఎలా పడితే అలా జీవించడానికి కాదు. జాగ్రత్త సుమా. చూస్తున్నప్పుడు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి, కానీ మనం దేవుని బిడ్డలమని మరవద్దు. ఏదైనా మనం దేవుని బిడ్డలం. జాగ్రత్త సుమా. ఏమేమి ఉన్నాయి మన జీవితంలో అనేవి ఈ రోజున దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? యవ్వన బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. అందుకే దేవుడు మాట్లాడడానికి కారణమైంది. ప్రకటించకపోతే నేను పాపాత్మురాలను అయిపోతాను.
నాకు బయలుపరచబడిన దాన్ని బట్టే నేను మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలుసు. ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నీకు తెలుసు. తెలిసినా కూడా చెయ్యరాని దాన్ని చేస్తున్నావు, చూడకూడని దాన్ని చూస్తున్నావు, చెయ్యరాని కార్యాలు చేస్తున్నావు. జాగ్రత్త సుమ, దేవుడు కళ్ళు మూసుకుని లేడు. మన జీవితం బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దబడాలంటే చూస్తున్న దేవుని ఎదుట యథార్థంగా ఉండడం నేర్చుకో. యథార్థతను కోల్పోకు సుమా. యోసేపులోని యథార్థతను బట్టి దేవుడు కార్యం చేశాడు, ఎస్తేరులోని యథార్థతను బట్టి దేవుడు కార్యం చేశాడు, దానియేలులోని యథార్థతను బట్టి దేవుడు కార్యం చేశాడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు కార్యాలు జరిగిపో. ఎందుకో తెలుసా? రహస్యమందు చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. చాలామంది అండి ఎగురులో ఏముండాలంట? లైటింగ్ అంట, ఆఫ్ అవ్వాలంట, ఆన్ అవ్వాలంట, ఆఫ్ అవ్వాలంట, ఆన్ అవ్వాలంట. ఇదేమన్నా డిస్కో డ్యాన్స్ ఏంటి? ఆఫ్ అవ్వాలా ఆన్ అవ్వడానికి? మనకు కావలసిన పవర్ ఉంటే సరిపోద్ది కదా. అంటే నేను వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాళ్ళు దావీదు చూడండి, ఫస్ట్ అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు, అందుకని మనం కూడా భలేగా ఉంటుంది అని చేస్తే దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఈ రోజున చాలామంది అలాగే చేస్తున్నారు. ఎప్పుడో చూసాం క్లబ్బుల్లో, పబ్బుల్లో, డిస్కో డ్యాన్సుల్లో చూసేవాళ్ళు. ఏంటి? లైట్లు ఆను ఆఫ్, ఆను ఆఫ్, ఆను ఆఫ్. నీకు 190 కోట్లు ఉంటేనో వాక్యం నెరవేర్చు. నీకు ఆఫ్ ఆను ఎందుకు? చక్కగా ఆరాధన చేస్తే మనకు సరిపోదా? ఇప్పుడు లైటింగ్ లేదనుకోండి, ఇప్పుడు ఉందా వేసుకోలేదు, లైటింగ్ లేదనుకో వేసుకుంటాం. లైటింగ్ ఉంటే చాలు, మొఖాలు కనబడకుండా ఉందనుకో లైటింగ్ ఉండాలి, అంతే చాలు మనకి. అంతేగా నువ్వు డిస్కో డ్యాన్స్లా కనబడాలా, మైకేల్ జాక్సన్ లాగా. వీళ్ళని చూసి పిల్లకాయలు, రే లైటింగ్ ఉంటే భలే ఉంటుందిరా, అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుందిరా, వేసేసుకుందామా సందాలు, కలెక్ట్ చేసేద్దాం, ఎంత కుర్రమోక అంటారు వీళ్ళని. దేవుని వాక్యానికి విరోధమైనది ఏది వద్దు. డిస్కో డ్యాన్స్ కాదండి ఇది. పొగలొస్తున్నాయి, పొగలు. ఎక్కడ పొగలు సెగలున్నా నీకు? ఈ పొగ సెగ కరెక్ట్ నీకు. ఇప్పుడు ఇదంతా రిహార్సెస్ నీకు. ఈ పొగ సెగ ఏంటి నీకు? ఇది మాత్రం ఇంకా అంతకంటే ఒరిజినాలిటీ వచ్చేది ఇక్కడ. ఒరిజినల్ ఏమండి, నేను అనేది ఏంటో తెలుసా? దావీదు ఆ రోజు ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు, కానీ వాక్యానుసారంగా చేస్తే బాగుంటుంది కదా అనుకోలే. ఈ రోజున చాలామంది అండి ఇది ట్రెండు, ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఏం బాగు చూడాలి తెలుసా? మనం అందరికీ వినబడదా? మనం అందరికి కనబడాలంటే ఇది పెట్టుకుంటే చాలు, సరిపోద్ది. నీకు 190 కోట్లు ఉన్నాయంటే వాక్యంలో చెప్పినట్టు వేదలు బోళ్ళు మంది ఉన్నారు కదమ్మా. కానీ వాక్యానుసారంగా బ్రతకాలి కదా. మనకెందుకమ్మా చెప్పండి? మనకి లైటింగ్ చాలు, సరిపోదంటే చెప్పండి, ఇంకో 4 వేస్తాం. అంతేగాని పొగలు ఎట్టండి అనకండి, డీజేలు పెట్టండి అనకండి, మిల్కు మనాలండి అనకండి. ఇదంతా సైతానుగాడు సామ్రాజ్యం. పాపం వాళ్ళు మంచోళ్ళే. దావీదు మంచోడు కదా, మంచోడా కదా? తెలియక చేశాడు. అక్కడ ఒక క్రియ జరిగితే సెటరైట్ అయి చేశాడు. సెటరైట్ అయి చేస్తే బాగుపడతాము. ఆ ఆరాధన దేవునికి చెందుద్ది. మీరు చెప్పేది ఎటు మాకు? మేము సెటరైట్ అవ్వం అంటే సింహాసనం అక్కడే ఉంటుంది, సైతానుగాడు అక్కడే ఉంటాడు, కానీ నీకు దేవుడు కనబడతాడు అక్కడ. కానీ అందరికీ ఆత్మీయులకి ఎవరు కనబడతాడు అక్కడ? సింహాసనం. ప్రకటన గ్రంథములో సాతాను సింహాసనం వాడతాడు చూడండి. సాతానుగడి సింహాసనం ఉన్నటువంటి ఈ లోకములో నువ్వు అంటాడు. అంటే దానికి దీనికి సంబంధం లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? సాతానుగాడు కూడా సింహాసనమే కూర్చుంటాడా లేదా? అర్థమైందా? ఆ సింహాసనం నువ్వేస్తే ఎలా ఉంటుంది అది? ఈ రోజున సింహాసనం పట్టుకొచ్చి దేవుడికి వేస్తలేదు జనాలు. ఎవరికి వేస్తున్నారు తెలుసా? ఒకరు 4 రోజులు ఆగండి, సింహాసనం ఉంటుంది, వినాయకుడికి నిమజ్జనం, అక్కడ కూడా డీజే ఉంటుంది, అక్కడ కూడా లైటింగ్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, అక్కడ కూడా మిల్క్. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? వ్యత్యాసం ఉందా? దేవుడు ఏమన్నా తెలుసా? వెలుగుకు చీకటితో ఏమి సంబంధము?
క్రీస్తుకు బెలయాలతో ఏమి పొందిక మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు నాకు తెలియగలుగుతాను ఒక ప్రశ్న. ఈ మధ్యకాలంలో నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి? డీజే ఇంతకు ముందు ఉన్నాయా చెప్పండి? ఇప్పుడు ఉన్నాయి. ఇంకా లైటింగ్, ఫోకస్, కాసేపు ఆగితే పొగ అంటే ఆళ్ళిట్టిది కాదు. ఇక్కడ ఏదన్నా అయితే ఆల్మోస్ట్ మొత్తం అంతా పొగ అయిపోద్ది అనుకో, అది కాదు కదా. ఉన్నాయా లేదా? అవునా? అక్కడ ఎవరున్నారు సింహాసనం మీద? అది ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఊరూరా ఊరేగుతున్నారు కాబట్టి ఒక ఉత్సవం కింద చేస్తున్నారు. మందిరాల్లో ఇలాంటివి అవసరమా చెప్పండి? ఒక మంచి మ్యూజిక్, పోనీ ఎక్కువ డబ్బులు కోట్లు ఉన్నాయనుకో, ఇంక మొత్తం అంతా పెట్టేసుకుని చేసుకున్నాం అనుకోండి. మన హృదయం ముందు అంగీకారంగా ఉంచుకుని అక్కడ ఆరాధన జరిగితే దేవునికి అంగీకారమైన పాటలు, హల్లెలూయా. లేకపోతే పిచ్చి పాటలు, పిచ్చి చేష్టలు, పిచ్చోళ్ళు చేసినట్టే. ఒక మాటలో చెప్పనా, పిచ్చోళ్ళు వెర్రోళ్ళు అంటే ఎవరు? వెర్రివాడా అంటే ఎవరో తెలుసా? వాక్యానుసారంగా బ్రతకనోడు పిచ్చోడు, వాక్యానుసారంగా జీవించని వాడు వెర్రోడు, వాక్యాన్ని గ్రహించని వాడు, వాక్యములో నిలబడినోడు వెర్రోడు. ఈ వెర్రోడు పాడే పాట ఏంటి? ఎస్, ఈ వెర్రోడు ఎలా చేస్తే ఇలాగెలాగెలాగంటే దావీదు వలె ఎలా నాట్యం ఆడితే వీళ్ళు దీనికి పెట్టే పేరేంటో తెలుసా? దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను, భ్రమలోనే ఉన్నావు నీవు, సాతాను సింహాసనమాది. భ్రమలో ఉండి సైతాన్ గడి సింహాసనం పెట్టుకుని దేవునికి స్తోత్రము. ఇక్కడ దావీదు వలె నాట్యము. అందుకే దేవునికి తెలుసు ఆమోసు గ్రంథములో దావీదు వలె అని సంబోధించాడు. అదే దేవుడు నాకు బయలుపరిచాడు. నేను ఫస్ట్ అనుకున్నాను, దావీదు వలె సంబోధించాడేంటి దేవుడు, ఇదేంటి దావీదు చాలా ఆరాధికుడే, దావీదు చాలా ఘనుడు, దావీదు వలె అని సంబోధించాడు అంటే దావీదు నాట్యమాడి దావీదు వాయిద్యాలు వాయించాడని ఆ బిట్ట అలా పెట్టుంటాడు దేవుడు అని అనుకున్నాను నేను. ఆ తర్వాత దేవుడు నాకు ఈ విషయాలన్నీ బయలుపరిచాడు ఈ దినం కోసం. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు ఈరోజు? భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసిన దేవుడు. భవిష్యత్ కాలంలో యవనస్తులందరూ ఒక్కరు కూడా మానకుండా ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఇలా కూర్చుని ఉంటారని తెలుసు. అందుకే సైతాను గాడు నిన్నటి నుంచి ప్లాను, నాకు గొంతు రావట్లేదు, స్వర పొద్దున్న లేచేటాడికి కదా ఇది లేదు. నిన్నంతా అందరూ పడిపోయి ఉన్నాం. సత్యవతి గారు అన్నారు, అమ్మ మరి రేపు పొద్దున పెడతారా? మా మీద ఉన్న ప్రేమ పాపం. పెడతామమ్మా, అసలు పెట్టకపోవడం అంటూ ఉండదు. ఈ రోజున సైతాను గాడు 0 చేద్దాం అనుకున్నాడు. మీ ఎదురుగుండా ఏమైంది? అది మళ్ళీ పెడితే ఏమైంది? సైతాను గడు అనుకుంటారు, మీరు ఫోటో తీసి చూడండి కనబడతాడు, అందులో కనబడతాడు. చూడండి, ఎవరిని ఎత్తి మీద ఉన్నాడు కూడా కనబడతాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎలా తిరుగుతూ ఉంటాడు. తిరుగుడే ఆడు, ఎప్పుడు కూడా తిరుగుడే కదా. దేవుడు వాక్యంలో గర్జించు సింహం వలె తిరుగుతూ ఆడు అసలు ఒక్క క్షణము అలా నిలబడితే టైము వేస్ట్ అయిపోద్ది అనుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు కానీ ఇట్టుకున్నారు కనుక జాగ్రత్త. ఇప్పుడు చూడాల్సింది ఏంటో తెలుసా? యవనస్తులారా, మేము ఎక్కడికి వెళ్ళాం కానీ, మేము పల్లెటూర్లు ఇక్కడే పడి ఉంటాం కానీ మీరు ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ మీదే, బెంగళూరు మంగళూరు మీదే, అన్ని దేశాలు మీయే తిరిగేస్తారులే. నెక్స్ట్ వికాస్ వెళ్ళబోతున్నాం, తిరిగేస్తాం. కానీ మనకి డీజేలు ఉన్నాయా? మనకేమో లైటింగులు ఉన్నాయా? ఇవి కాదు. ఆత్మీయత ఎక్కడుంది? ఒక్క మాట చెప్తున్నాను చూడండి. మీకు ఆత్మీయత కనబడలేదనుకోండి, దేవునికి స్తోత్రం, ఆన్లైన్లో జాయిన్ అయ్యి శుభ్రంగా ఆరాధించుకోండి. మేము స్వార్థప్రియులం కాదు, స్వార్థపరులం కాదు. వెళ్ళండి. ఆత్మీయత కనబడలేదనుకోండి, ఇది చాలు. మీకు మిమ్మల్ని పతనం చేయకుండా ఉండడానికి ఇది చాలు. ఈ రోజుల్లో 100% అండి
అందుకేనండి ఎక్కడా కూడా ఆత్మీయత కనబట్టలే, ఆధ్యాత్మికమైన అనుభవం కనబట్టలే, ఒక ఆత్మ సంబంధమైన ఆరాధన కనబడట్లే. ఇందే ఈ రోజుల్లో 12 గంటల స్తుతి ఆరాధన అంటారు. మరి వాళ్ళు మార్చిన ఆయన వాక్యం తెలుసు మాకు, పాపం వీళ్ళకి వాక్యం తెలియదు. ఒక మాట చెప్పనా, ఈ అవర్స్ పెట్టి వాళ్ళ దగ్గరికి ప్రేచర్స్ వచ్చి ముందు మాట తెలుసా, మీరు అంగీకారంగా ఉండాలి ముందు, తర్వాత మీ ఆరాధన అంగీకారంగా ఉంటుంది. పరిశుద్ధత కోసం బోధించే వాళ్ళే. కానీ అద్భుతం ఏంటంటే చిన్నోడే అబ్బాయి, పెద్దది అమ్మాయి, గిటారిస్ట్ అబ్బాయి, అమ్మాయి గొప్ప పరిచారికులు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఎక్కడికే? ఎవరిది ఏంటని అడగకండిలే, అడగకుండా వినాలి. ఏముంది అందులో? అక్రమం. అందుకే మన జీవితాలు అక్రమం ఉండకూడదని దేవుడు మనతో మాటల ప్రతి ప్రార్థనలో కూడా ప్రభు యవ్వన బిడ్డల్ని, నా బిడ్డలతో సహా యవ్వన బిడ్డలందరినీ కూడా నాయన క్రమములో పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులారా మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అక్రమం వద్దు మీకు. మీ కొరకు ఉద్దేశించినటువంటి జీవితం ఒకటి ఉంది, ఆ జీవితాన్ని మీరు అందుకోవాలి అని అనుకుంటే మీరు పొందికగా దేవునికి లోబడి ఉండడమే చేయాల్సిన ప్రథమమైనటువంటి పని. కానీ ఈ లోకం రంగుల వలయం, ఈ రంగుల వలయంలో ఈ రంగుల రాట్నంగాడు ఏమేస్తాడు? వలేస్తాడు. చాలా భయంకరంగా వేస్తాడు. చూడగానే నా కోసమే పుట్టినట్టుంది అన్నట్టు. పెళ్లి చేసేసుకుంటావా? చాలా జాగ్రత్త. యోసేపు ఎక్కడున్న పరిశుద్ధత, హల్లెలూయా. దానియేలు ఎక్కడున్న పవిత్రత, హల్లెలూయా. రాజీ పడని జీవితం షద్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు. కానీ ఎక్కడ 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 యోసేపుకి ఎంత శోధన వచ్చిందో, లోపలికి వెళ్ళినప్పుడు శోధింతది, బయటకు వచ్చినప్పుడు శోధింతది. ఎన్నిసార్లు మాటలతో పడగొడదాం అనుకుందో, వరసవాయ లేని ఒక దుర్మార్గురాలు పడ్డా. రహస్యంగా కూడా సంతోషించలేదండి యోసేపు. చి అనుకున్నాడు. కానీ అయ్యో తల్లి తెలియక ఇలా చేస్తుంది, అయ్యో నా యజమానుడికి మోసం చేస్తానా, అయ్యో నా తల్లి యజమానుడికి ఎంత అపకారం చేస్తుంది, అయ్యయ్యో అని బాధపడ్డాడే తప్ప. కొంతమంది ఉంటారు పైకులాగా ఉంటారు, లోనలాగా ఉంటారు. కొంతమంది పక్కకి వెళ్ళి అయ్యి బాబు నా అందాన్ని చూసి, నా స్వరూపాన్ని చూసి ఈవిడ టెంప్ట్ అయిపోయింది అనుకున్నాడా? కొంతమంది పక్కెళ్ళి అలాగ అనుకుంటారు. ఎదురుగున్నా కొంచెం ఏదో పరిశుద్ధతను కనపరుస్తున్నట్టు ఉంటారేమో పక్క విశ్వాసుల దగ్గర, పక్క ఫ్రెండ్స్ దగ్గర. కానీ పక్కకి వెళ్ళి చూస్తుందా లేదా అసలనే నన్ను? జాగ్రత్త సుమా, చూసేది దేవుడు. దేవునికి భయపడు. నువ్వు పక్కోళ్ళ దగ్గర మేనేజ్ చేసి బయటికి వెళ్ళి నువ్వు కక్కుర్తు బుద్ధి, దేవునికి విరోధమైన బుద్ధిని కనిపరిచావు అనుకో, నీకేం ఒరిగేది ఉండదు. నీదంతా నాటకం, నీదంతా బూటకం, నీదంతా వేషధారణ. వేషనైనా క్షమిస్తాడు కానీ నిన్ను మాత్రం దేవుడు క్షమించ. డబల్ డబల్ శిక్ష వచ్చేద్ది నీ మీదకే. సినీ యాక్టర్స్ కంటే బాగా డబల్ గేమ్ ఆడుతున్నావు. అది ఒక్కటే చెప్తున్నాను చూడు, నువ్వు అంగీకారంగా ఉండాలి. నీలో వాక్యానికి అంగీకారమైన బ్రతుకు ఉండాలి. నీ పరిస్థితులు కావచ్చు, నీ స్థితిగతులు కావచ్చు, నువ్వు వెళ్ళే మార్గం కావచ్చు, నీ నలుదిశల ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, నీ నలుదిశల దేవుని వాక్యం నిన్ను ప్రతిబింబింపజేయగలగాలి. దేవుని వాక్యమే నీకు కనబడాలి. హల్లెలూయా. అక్కడ పరిస్థితి ఏం జరుగుతుందో కాదు, ఆ పరిస్థితిలో దైవవాక్య క్రమమేది అక్రమమేది నీకు కనబడాలి. ఇక్కడ దేవుని క్రమమేది అక్రమమేది నీకు కనబడాలి. ఇక్కడ దేవుని క్రమమేది అక్రమమేది, అక్కడ దేవుని క్రమమేది అక్రమమేది. నీ బ్రతుకులో నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతికేసావో దేవుడు నీకు ఇచ్చేటువంటి బంగారు భవిష్యత్తు సాతానుడు చెదమడానికి దేవుడు కనుగుడ్డు ముట్టలాడు. నీ తల్లి ఇవ్వలేదు నీకు భవిష్యత్తు, నీ తండ్రి ఇవ్వలేడు నీకు భవిష్యత్తు, నీ డబ్బు ఇవ్వలేదు నీ భవిష్యత్తు, నీకు పలుకుబడి ఇవ్వలేదు నీ భవిష్యత్తు, నీ జాబ్ ఇవ్వలేదు నీ భవిష్యత్తు. నీ దేవుడు నీకు మంచి భవిష్యత్తును ఉద్దేశించాడు. కాలదన్నుకోకో, కొంచెము దానిలో నమ్మకంగా ఉండు. ఆ కొంచెమే దేవుని వాక్యం. ఇందులో నమ్మకంగా ఉండు. నీ జీవిత కాలం అంతా నిన్ను ఘనస్థితిలో దేవుడు నిలబెడతాడు. యథార్థతను చూచి దేవుడు ఏమేలు చేయక మానడు. పెంట కుప్పలో ఉన్నావా, దీనుడుగా ఉన్నావా, పైకి లేపుతాడు. హల్లెలూయా. పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకెత్తువాడు ఆయనే. మంటిని మహిమకు మార్చువాడు ఆయనే.
మహిమ కలిగిన అనుభవాల్లో నిలబెట్టువాడు ఆయనే 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 ఆయనే. ఆయన అంటే ఏంటో తెలుసా? వాక్యమే. వికాస్, నీ జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు విదేశాల్లో ఉండబోతున్నావు. అది నీ యథార్థత మీద ఆధారపడింది. హల్లెలూయా. ఎంతగా దేవుని కొరకు నిలబడతారో అంతగా దేవుడు కార్యాలు చేస్తారు. ప్రభువు నాకు ఆ బాబునే బయలుపరుస్తున్నాడు. ఎక్కడైనా మన యథార్థత, మన జీవితంలో దేవుడు అతీత కార్యాలు చేయడానికి కారణం మన భక్తి. మనకు ధైర్యాన్ని పుట్టించగలగాలి. హల్లెలూయా. ఏం పుట్టించగలగాలి తెలుసా? ఇక్కడ ఒక శాపగ్రస్తమైన పరిస్థితి ఏదన్నా నిలబడి చేసినా నీకేమనిపిస్తుందో తెలుసా? నా దేవుడు దీనిని ఆశీర్వాదకరంగా మార్చగలడే. నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది. నేను నా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, వాక్యానుసారంగా ఉన్నాను. నాలో పాపం లేదు. పాపము చేయుటకు నాలో దేవుని వాక్యానికి విరోధమైన అక్రమం లేదు. నేను అక్రమము చేయుదానను కాదు, చేయువాడను కాదు గనుక క్రమముగా ఉన్నాను గనుక నా దేవుడు ఇది ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా దానిని అద్భుతమైన బలిపీఠంగా మలచగల సమర్థుడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడు చెప్తున్నాను చూడండి, ప్రభు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? మన బ్రతుకులను ఉద్ధరించడానికి మాట్లాడుతున్నాడు. మనల్ని మేలు చేయడానికి దృష్టించు నిమిత్తం మాట్లాడుతున్నాడు, కీడు చేయడానికి కాదు. మన దేవుడు మన కీడు చేయడండి. మన దేవుడు మనకి మేలు చేస్తాడు. కానీ మనం మన దేవునికి మేలుకరంగా ఉండాలి. మన ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మన జీవితం మీదే ఆధారపడి ఉంటుంది. మన విక్టరీ ఎక్కడుంటుందో తెలుసా? మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మనం జయ జీవితాన్ని జీవించాలంటే దేవుని వాక్యానికి లోబడాలి. మనం అంగీకారంగా ఉండాలి. మన ఆరాధన అంగీకారంగా ఉండాలి. మన ప్రార్థన అంగీకారంగా ఉండాలి. దేవుని కొరకు మనం చేసిన పరిచర్య అంగీకారంగా ఉండాలి. లేకపోతే దేవుడు అంటాడో, యెషయా గ్రంథానికి రండి, చివరి మాట అధ్యాయము 11 నుంచి చదువుతాం, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 1:11. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పుట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణం. దాన్ని యొక్క తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఆర్చజాలను. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఆర్చజాలను. నేను ఓర్చుకోను. పాపంతో ఆరాధిస్తే నేను ఓర్చుకోను. పాపముతో పాడితే నేను ఓర్చుకోను. పాపముతో అర్పణలు అర్పిస్తే నేను ఓర్చుకోను. పాపముతో పరిచర్య చేస్తే నేను ఓర్చుకోను. పాపముతో నా వాక్యం పట్టుకుంటే నేను ఓర్చుకోను. పాపముతో నా సన్నిధికి వస్తే నేను ఓర్చుకోను. తర్వాత మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. నాకు కనబడకుండా వాటిని తొలగింపుకొనుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వాటిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. చూడండి అమ్మ, పాపముతో మనం ఉంటే మన ప్రార్థన ఆలకిస్తాడా? మన పాటను అంగీకరిస్తాడా? మన ఆరాధన అంగీకరిస్తాడా? మనం దేవునికి సన్నిధికి వస్తుంటే ఆయన ఏమంటారు? నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడు? మన అర్పణలు అంగీకరిస్తాడా? దేవుని వాక్యం మారద్దా? మన పరిచర్య అంగీకరిస్తాడా? అందుకే కయ్యూను అతను అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టింది. ఇప్పుడు చెప్పండి, దావీదు అంతటోడే ఎలా ఉన్నాడు? చెప్పండి అమ్మా. ఈ రోజులు లేరా? ఉన్నారు. అలా ఉంటే దేవుడు అంగీకరిస్తాడా? భ్రమలో ఉంటే అంగీకరిస్తాడా? భ్రమతోనే చేశాడు. ఒక సందర్భంలో చాలా అతీతంగా ఉన్నాడు దేవునికి అనుకూలంగా. రెండవ కోణం, రెండవ సందర్భంలోకి వచ్చేటప్పటికి పొరపాటులో ఉన్నాడు. మూడో సందర్భంలోకి వచ్చినప్పటికీ తప్పు చేశాడు, కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు.
మనం అంటాం కదా, ఒరే తప్పు చేసినా చీమ కుట్టినట్లేదురా నీకు. అలా ఉన్నాడు అనమాట దావీదు. మన జీవితాల్లో మనం దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించుకోగలగాలి. ఏది క్రమం, ఏది అక్రమం, ఏది మేలు, ఏది కీడు, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది మంచి, ఏది చెడు, ఏది వాక్య క్రమం, ఏది వాక్యానికి విరోధమైన అక్రమం. అక్రమం. ఇప్పుడు చెప్పండి అమ్మా, అంత ఆరాధనేనా? అంతా స్తుతి రూపమేనా? ఎంతమందిని బట్టి దేవుడు సంతోషపడుతున్నారు, ఎంతమందిని బట్టి దేవుడు దుఃఖపడుతున్నారు. దేవుడు దుఃఖపడుతున్నాడు కాబట్టే అలా వదిలేలేదు, వాక్యములో నుంచి బయలుపరుస్తున్నారు. మనతోనూ మాట్లాడుతున్నారు, ఎందరితోనూ దేవుడు మాట్లాడుతున్నారు. సెటరేట్ చేసుకుంటే బాగుపడతారు, లేకపోతే బాగోకుండా అయిపోతారు. దావీదు తన జీవితంలో సెటరేట్ చేసుకునే గుణం ఉందండి ఆయనకి. రెండో సందర్భంలో సెటరేట్ చేసుకున్నాడు లేదా? ఉడికిపోయాడా లేదా? భయపడ్డా లేదా? ఎవరన్నా అయితే ఆ సందర్భంలో ఏమంటారు? సైతానుగాడు. ఎంత గొప్పగా జరిగితే సైతానుగాడికి ఏమొచ్చింది? చూడలేకపోయాడు. అందుకని ఉజ్జాని ఏం చేశాడు? చంపేశాడు. ఇంకా చేసేస్తావు బాబు ఆరాధన అయితే రాత్రికి ఇంకా ఆరాధన చేసి చూసారా, ఎంత పరిస్థితి అయినా ఆపలేదు. సాతాను కూడా ఆపేద్దాం అనుకున్నాడు, మేము ఊపి పాడేశాం. నేను అంటాను, మీ రోగలేదు, సైతానుగాడు ఊపాడు వాడి గురించి ఊపించుకున్నాడు మిమ్మల్ని. కానీ అంటారనరా ఖచ్చితంగా, ఎంత బాగా జరిగిందండి బాబు, చివరకే మూగుడు తిరగ ఏమైపోయింది? దేవుడు ఎంత గొప్పోడు కాకపోతేనండి కాపాడేశాడు అంటే చచ్చిపోలేకుండా కాలు కాలిందని కాపాడాడు. ఖచ్చితంగా అంటాం, సైతానుగాడు ఎంత చెయ్యాలనుకున్నాడండి, మనం చేసిన ప్రార్థనలు ఏం చేస్తే అవే. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని బట్టి ఉజ్జాని ఎవరు చంపారు? మనమైతే ఏమంటాం? సైతానుగాడు చూడలేకపోయాడు, కళ్ళు కుట్టేసుకున్నాడు. అన్నిలైతే ఏమంటారు? ఆ పక్క ఆవిడ చూసింది. చూడండి ఎంత భ్రమ. కానీ అసలు విషయం తెలుసుకున్నాక వెంటనే అమలుపరిచాడు. హల్లెలూయా. సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత కూడా ఆరాధనలు మామూలే, అన్నీ మామూలే. కానీ నాతాను ప్రవక్త వచ్చి ఇదిగో ఇది తప్పు అంటే ఏం చేశాడు? సెటరేట్. ఈరోజు నీ వాక్యం వింటున్న మనం ఏం చేయాలి? ఈ వాక్యం వింటున్న మీరేం చేయాలి? అయితే ఏమవుతాం? బాగుపడతాం. లేకపోతే ఇక్కడ వద్ద చనిపోయాడు, మళ్ళా ఇడ్లు బండి ఎట్టుకొస్తాను, మళ్ళీ ఇడ్లు బండి, మళ్ళా మందసం, అక్కడి నుంచి ఈలోపు మళ్ళీ ఏదోటి ఆయన లైన్లో, ఆయన స్టైల్లోనూ. కానీ మన జీవితంలో అది కూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని నిజంగా దైవీకంగా ఉన్నప్పుడు కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అది అసలు మనల్ని అంటనివ్వడం దేవుడు. హల్లెలూయా. అది అసలు మనల్ని ఏం చేయడు? ముట్టనివ్వడు, అంటనివ్వడు, కాలు కాలనివ్వడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏముంది? కాలు గాలి తీసేసేలాగా ఉంది. దైవ సేవకురాలు ప్రార్థన చేస్తుంటే ఎలా ఉంది అది? అందుకే మనం ఏది చేసినా, ఎలా చేసినా, ప్రభువా వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేస్తాను, బాగా జరిగించాయి, వచ్చి వాళ్ళు అందరినీ తీసుకొచ్చాయి, షూటింగ్ అంతా బాగా చేయించాయి. అది కాదు ప్రభువా, అజ్ఞానిని. నీ వాక్యాన్ని బట్టి నాకు ఒకటే తెలుసు, నాకంటే ఘనమైన తండ్రి నువ్వు ఉన్నావు, నువ్వు ఎలా చేసుకుంటావో అలా మమ్మల్ని నడిపించు, నీ దూతను ముందుగా ఉంచు. ఇలా చేయాలని కానీ, ఇలా చేయాలని కానీ, ఇలా ఉండాలని కానీ, అలా ఉండాలని కానీ నాకు లేదు ప్రభువా. నువ్వు ఎలా ఉంచాలనుకుంటున్నావో నేను అలా ఉంచుతా. నేను జ్ఞానిని కాదు, నాకేమీ తెలియదు, అంతా నీవే ప్రభువా. నువ్వు ఎలా చేసినా అది నాకు ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాల్లో అది నువ్వు చేసావు కాబట్టి అది నాకు ఇష్టం. హల్లెలూయా. నా జీవితంలో ఇదే నేర్పించు ప్రభువా అని చేసావనుకో, దేవుడు అక్కడ దరివేస్తాడు. శభాస్, నా బిడ్డ నీకు ఎలా చేయాలో నాకు తెలుసు. ఆ రోజు అంతా ప్రతికూలం అయిపోయిన అనుకూలంగా నిలబెట్టేస్తాడు. దేవునికి స్తుతి కలుగాక.